చేసినటువంటి ఉపాధ్యాయులకు 10 కాలాల పాటు ఈ విధంగా కలిసేటువంటి భాగ్యాన్ని ఆ దైవం ప్రసాదించాలని మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా, ఈ కార్యక్రమాన్ని మరింత దిగునీకృతం చేసే విధంగా ఎంతో వ్యయ ప్రయాసలకు ఆర్థిక భారాన్ని సహిస్తూ ఓర్పుతో సంయమనశీలతతో ఇంతటి ఈ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అలనాటి దాదాపు ఒక 14 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కాలం కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థనా గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలన దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన రాతను గీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన 10 మందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కనులారదలువమందో స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలితిదీరలేని బడికున్న అనుబంధము కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోనా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
ज्ञानप्रदाय गुरवे नमः ईश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमकधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमाभरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संगीतं मातरं वन्दे मातरं सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम् ఓకే, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఒక 2 minutes మౌనం పాటించడం జరిగింది. ప్రతి ఒక్కరూ వేదిక మీదకి వచ్చి మాట్లాడాలి, ప్రిపేర్ కావాలి. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. 2015లో డిగ్రీ కంప్లీట్ అయింది. మా అత్తగారు ఊరు వచ్చేసి మండలం యాచారి చౌదరిపల్లి గ్రామం. మా హస్బెండ్ సూపర్వైజర్ గ్రీన్ వర్క్స్ లో. మేము సత్యనాచారి. మాకు ఒక బాబు పాప. మా బాబు 4 years, పాప 2 years. బాగానే సెట్ అయ్యాం. దానికి కారణం ఫ్రెండ్స్ 4 members, ఇంకా బాలమణి, నెక్స్ట్ రాజకుమార్, నాగరాజు, మహేష్ కి ఒక లైక్ స్పెషల్. ఇంకా నా ఫేవరెట్ సారు మిత్రులకు పేరు మోదాల జగదీష్ సార్.
పద్నాలుగు సంవత్సరాల తర్వాత మన మిత్రులని మన ఉపాధ్యాయులని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి కృషి చేసిన నాతోటి మిత్రులకు, ఇంత దూరం వచ్చి వీళ్ళందరూ స్పెండ్ చేయడానికి కారణమైన రాజ్ కుమార్, మహేష్, వీళ్ళందరికీ నా యొక్క నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం ఇంత మన కార్యక్రమానికి ఇంతమంది చేసి ఇంత ఆనందంగా గడపడానికి, ఆ రోజు మనం స్కూల్కు వచ్చేటప్పుడు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా వచ్చామో, ఈరోజు మన మిత్రులు ఇక్కడ కలుసుకున్నప్పుడు కూడా అదే ఆనందం అదే ఉత్సాహం అందరిలో చూస్తున్నాం. ఇలాంటి మధురమైన జ్ఞాపకాలు మరెప్పుడైనా ఆహ్వానం వచ్చినా కానీ మరొకసారి అందరికి విద్యార్థులు మన తోటి మిత్రులు మళ్ళీ వీలు చేసుకొని ఇలాంటి కార్యక్రమం మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నాతోటి విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు నాథ్ శివ. బిజినెస్ లారీ బిజినెస్, శాండ్ బిజినెస్ చేస్తాను. నేను ఉండేది చింతలకుంటలో ఉంటా. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇంత అందంగా తీర్చిదిద్దిన ఫస్ట్ కొండూరు మహేష్, రాజకుమార్, నాగలపల్లి నాగరాజు, బాలమణి, బొంగు రమేష్, వీళ్ళకు మీ తరఫున నా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నా. ఈ ప్రోగ్రాన్ని ఈరోజు ఇంత అందంగా తీర్చిదిద్ది అందరినీ చూసుకునేలాగా చేశారు. ఇంతటితోటి నా పేరు ముగదాల గీత. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. మా హస్బెండ్ పేరు శ్రీకాంత్. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పేరు యువశ్రీ యోగీశ్వర్. నేను ప్రజెంట్ టీచింగ్ చేస్తున్నాను. హసీనాపురంలో ప్రజెంట్ టీచింగ్ చేస్తున్నాను. నేను టీచర్ విలువ అనేది ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. టీచర్స్ ఎలా కష్టపడతారు, స్టూడెంట్స్ కోసం ఎంత కష్టపడతారు, వాళ్ళు ఎలా కష్టపడతారు అనేది నాకు ఇప్పుడు అనుభవం అవుతుంది. పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలనే తపన వాళ్ళలో ఎంత ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళ భవిష్యత్ కోసం ఎంత కష్టపడతారు అనేది వాళ్ళ సార్ వల్ల, మేడం వల్ల ఫలితం అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ప్రజెంట్ నేను ఆ స్టేజ్లోనే ఉన్నా కాబట్టి గురువులందరూ మన గురించి ఎంత కష్టపడారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. మళ్ళొకసారి గురువులందరికీ నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ చేసినటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు, నా తోటి మిత్రులకు ధన్యవాదాలు. నా పేరు వచ్చేసి కొత్తపల్లి నరేష్ సార్. నేను ప్రజెంట్ పీఈటీగా వర్క్ చేస్తున్నాను దిల్షుక్ నగర్లో, రవీంద్ర భారతి. పెళ్లి కాలేదు సార్. రీసెంట్ గా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశాను సార్. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సార్కు
లేట్ అయింది, అయినా సరే పక్క రావాల్సింది. మా ఆహ్వానాన్ని మంచి వచ్చినందుకు. మా వారి పేరు శ్రీకాంత్, నాకు 2 బాబులు. ఫస్ట్ బాబు పేరు వివేక్, సెకండ్ విశాల్. నాది బిఎడ్ కంప్లీట్ అయిపోయింది, టీచింగ్ చేశాను. మాల్లో టీచింగ్ చేశాను. ప్రజెంట్ ఖాళీగా ఉంటున్నాను. నెక్స్ట్ బాయ్స్ నుంచి నా పేరు భద్రగౌని శ్రీకాంత్, నాకు 2 పిల్లలు. నా భార్య పేరు రత్న. ఇదే క్లాస్లో ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. డిగ్రీ కంప్లీట్ అయింది సార్ నాది. ప్రజెంట్ సర్వీస్ వాషింగ్ మిషన్ దాంట్లో సర్వీస్ ఫీల్ చేస్తున్నాను. ఇద్దరు పిల్లలు, భార్య, సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? పర్వీన్. ముందుగా వేదికను అలంకరించిన మన ఉపాధ్యాయులకి వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం వచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ అలాగే మన ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ జరగడానికి కృషి చేసిన మన ఫ్రెండ్స్, వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకొని మన కోసం మనందరినీ గ్యాదర్ చేయడానికి చాలా కష్టపడ్డారు. సో వాళ్ళకి మనందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇప్పుడు మన ఎస్ఎస్సి అయిపోయి ఒక 14 years అవుతుంది. సో ఇలా మన ఫ్రెండ్స్ని, ఉపాధ్యాయుల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను డిజిటల్ పర్సనల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో, సో మైండ్ స్పేస్లో. సో నేను ఉండడం వచ్చేసి ఎస్ఆర్ నగర్. నేను స్కూల్లో ఉన్నప్పుడు ప్రతి ఇండిపెండెన్స్ డేకి, ప్రతి రిపబ్లిక్ డేకి స్పీచ్లు ఇవ్వడం, సాంగ్స్ పాడడం, మళ్ళీ ప్రతిసారి నాకే ఫస్ట్ ప్రైజ్ రావడం, అలాంటి జ్ఞాపకాలన్నీ నేను ఎప్పుడు గుర్తుపెట్టుకునే ఉంటాను. అండ్ అలాగే మన టీచర్స్ దగ్గర నుంచి చాలా మెమొరీస్ ఉన్నాయి మనకి. సో అప్పుడు వాళ్ళు కొట్టడంలో మనకు ఆ క్షణం బాధ అనిపించిన, సో ఇప్పుడు ఆ జ్ఞాపకాలే మనకి మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. సో నాకు ఒక్కొక్కసారితో ఒక్కొక్క చిన్న చిన్న మెమొరీ ఉంది. జ్యోతి మేడం అయితే ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేసేది, సింగింగ్ విషయంలో అయినా అండ్ స్పీచ్ విషయంలో అయినా, ప్రతి దాంట్లో. అండ్ రామ్మోహన్ రెడ్డి సార్తో ఒక మెమరీ ఏంటంటే, సార్ వెళుతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడనేవే. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఓ అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతుంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కలెజాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడనేవే. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు కొత్తపల్లి స్వప్న, నేను బిఈడి కంప్లీట్ చేశాను. ప్రజెంట్ టీచర్గా చేస్తున్నాను. మా సార్ ప్రైవేట్ జాబ్. రమేష్ సార్, మేము నారాయణపూర్లోనే ఉంటున్నాం. థ్యాంక్ యూ. ఇద్దరు బాబులు సార్, నిహాల్ దీక్షిత్, 4th class 2nd class. గీత
ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు నాకు పాదాలు వందనాలు. నా మా హస్బెండ్ పేరు శ్రీనివాస్, తను ఆర్టీసీ డ్రైవరు. నేను ఇంట్లోనో స్టిచ్చింగ్ చేసుకుంటా. 10th నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇంట్లోనే టైలరింగ్ చేశాను. మాకు 2 బాబులు. ఒక బాబు ఫస్ట్ బాబు పేరు జశ్వాస్, సెకండ్ బాబు సంజయ్. ఫస్ట్ బాబు 7th క్లాస్ చదువుతున్నాడు, సెకండ్ బాబు 5th క్లాస్ చదువుతున్నాడు. నా తోటి విద్యార్థులు అందరినీ ఇట్లా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు. మళ్ళీ క్లాస్ రూమ్లో ఉండే అల్లరి, తనతోటి ఎవరెవరితోటి ఎంత స్నేహంగా ఉండేది అన్నీ ఇక్కడికి వచ్చినాక చాలా స్కూల్లో మేము ఎక్కడెక్కడ తిరిగేది అన్నీ మెమరీ వేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సెలవు ఇక్కడికి. భాస్కర్. సో నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను. ఐసిఐసిఐ బ్యాంక్లో సీనియర్ ఫినాన్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో ముందుగా ఇక్కడికి వచ్చిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి అలంకరించిన ఉపాధ్యాయులకి, నా తోటి మిత్రులకి స్వాగతం, సుస్వాగతం. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి 14 సంవత్సరాల ఈ జర్నీలో చాలా మందిని కోల్పోయాం, ఫ్రెండ్స్ని కోల్పోయాం. చాలా మెమొరీస్ని మనకి ఇక్కడ ఇదే స్కూల్లో మనం చూసాం. ప్రతి ఒక్కరితో ఒక్కొక్క అనుబంధం ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్ కావచ్చు, సో ఉపాధ్యాయులతో ప్రతి ఒక్కరితో ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఇదే సార్తో ప్రతి ఒక్కరితో నాకు ఒక్కొక్క అనుబంధం ఉందన్నమాట. సో ముందుగా చెప్పాల్సిందంటే ఫస్ట్ జ్యోతి మేడంకి నేను ఒక థ్యాంక్స్ చెప్పాలి, దట్టు సారీ కూడా చెప్పాలి. సో థ్యాంక్స్ ఎందుకంటే నేను ఇక్కడ చదువుకున్నప్పుడు 7th క్లాస్ వరకు నేను మ్యాథ్స్లో చాలా వీక్ ఉండేది. సో 10th క్లాస్ వరకు కూడా చాలా వీక్గా ఉండేది. అప్పుడు 9th క్లాస్లో మా ఫ్రెండ్తో నాకు కాంపిటీషన్ పెట్టిందనమాట. సో వాడితో తిరగొద్దురా, వాడికి మ్యాథ్స్ చదువుకోడు సరిగా అని ఒక చిన్న సారీ మేడం అట్లా చెప్పిందనమాట. ఆ కసి నాకు చాలా మోటివేషన్ అయిపోయింది. సో ఏదైతే అన్నాడో అదే నా ఫ్రెండ్ చుక్కస్వామి నాతో మాట్లాడలేదు, ఒక 6 months వరకు మాట్లాడలేదు. సో అది కాంపిటీషన్గా పెట్టుకొని వాడికంటే ఎక్కువ చదవాలనే ఉద్దేశంతో అప్పటి వరకు నేను కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడిని అనమాట. సో వాడికంటే ఒక 60-70 మార్క్స్ ఎక్కువనే వచ్చాయి. సో ఇంకోటి ఏంటంటే ఈ జర్నీ రావడానికి మెయిన్ రీజన్ మేడం కాబట్టి. సో మేడం చాలాసార్లు ఎక్కిలు పడుతుండొచ్చు, అందుకని చాలాసార్లు గుర్తు చేసుకున్నాను కూడా. నేను చాలాసార్లు సందర్భంగా చెప్పాను ఇది పొజిషన్ రావడానికి జ్యోతి మేడం కారణం. ఎందుకంటే అప్పుడు నేను మ్యాథ్స్లో చాలా లో ఉండేది అనమాట, కొంచెం స్టేజ్ ఫియర్, మేబీ ఇప్పుడు కూడా అదే వస్తుంది అనుకో, కొంచెం ఉండేదన్నమాట, ఫియర్ ఉండేది. సో ఆ కాంపిటీషన్స్ తీసుకొచ్చింది మాత్రం పిహెచ్డి చేసిన వాళ్ళతో ఉండలేము. 10th క్లాస్ ఈజ్ ద మోస్ట్ ఏమంటే ఒక పునాది లాగా అనమాట. అందుకే మనం మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కడ చూసినా 10th క్లాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెడతారు తప్ప ఇంటర్మీడియట్ ఎక్కడ ఉండదు. ఎందుకంటే చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ 10th క్లాస్ అనేది చాలా మెమరీతో గురి ఉంటుంది. సో అందుకనే సో వీళ్ళు చెప్పిన ప్రతిదీ నేను అప్లై చేశాను. సో ఇప్పుడు ప్రజెంట్గా ఒక ఐసిఐసిఐ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. సో మంచి అంటే వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు అది. సో నెక్స్ట్ వచ్చేసి సత్య సార్ అంటే అప్పుడు మన ప్రధాన ఉపాధ్యాయులు కాబట్టి మనకు అంత సార్ గురించి తెలీదు. సో అప్పుడు మీకు కొత్తగా వచ్చేస్తారు మేము వచ్చినప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి సార్ వచ్చేసి శ్రీనివాస్ సార్ వచ్చేసి మేము ఫస్ట్ 5th గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. సార్ ఇప్పటికీ మా 10th బ్యాచ్ అయిపోయి ఇప్పటికి 14 years అయింది సార్. ఆ 14 years తర్వాత కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు కొంతమంది మిస్ అయినందుకు కూడా మేము చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. అందులో చెప్పాలంటే మన ఫ్యాకల్టీ రవి సార్ కావచ్చు, మన అటెండర్ సీనన్న కావచ్చు, మా తోటి విద్యార్థులు చైతన్య, ఐతరాజు చైతన్య, తండ మాధవి, గిరి జ్యోతి, గుండెపంగ శ్రీనివాస్, వీళ్ళందరినీ కోల్పోయినందుకు మేము చాలా చింతిస్తున్నాం సార్. అది సార్ యాక్చువల్లీ మీరంటే నాకు చాలా భయం సార్. ఇప్పటి వరకు అంటే మీ ముందర ఎలా మాట్లాడో తెలియక నేను చాలా స్క్రిప్ట్ రెడీ చేసుకుని వచ్చాను. బై అన్ఫార్చునేట్లీ అదే మర్చిపోయాను అనమాట. బట్ నాకు నచ్చింది, కొంచెం టైం తీసుకొని చెప్తాను సార్. ఎందుకంటే నాకు మళ్ళీ ఈ ఛాన్స్ రాదు. వచ్చిన సద్వినియోగం చేసుకోవాలని నా తాపత్రయం అనమాట. సార్ మాది ప్రైమరీ స్కూల్ వచ్చేసరికి జనగామనే సార్, 5th వరకు అయిపోయింది. ఆ తర్వాత మేము ఇట్లా హై స్కూల్కి రావాలంటే మాకు అందరు ఒకటే భయం పెట్టేది, హై స్కూల్ సార్. సో నేను 10th వచ్చేసరికి
రామోహన్ సార్కి ఉన్న ఒకటి ఏంటంటే 9 కన్నా అంటే యూనిట్ టెస్ట్లు పెట్టినప్పుడు 9 మార్కుల కన్నా తక్కువ వచ్చిన నిలబడరా అనేది వాళ్ళ మాత్రం కొట్టేది. సో 10th లో ఫస్ట్ టైం నాకు 9 మార్క్స్ వచ్చినాయి. అమ్మయ్య నేను బతికిపోయినారా అనుకున్న సమయంలో ఆ టైంలో సార్ వచ్చి 10 కన్నా తక్కువ లేవురా అన్నాడు. ఆ టైం నా పని అయిపోయిందని నేను ఫిక్స్ అయినా, నిల్చున్నాను. సార్ నాకు ఎందుకో తెలియదు, ఆ రోజు నన్ను కొట్టలేదు, కాకపోతే ఒక మాట అన్నాడు, బిడ్డ నువ్వు మీ అన్న ఎట్లా చదివి పాస్ అయిన 10th, నువ్వు గనక చదవకపోతే ఈ బిల్డింగ్ మీకు వెళ్ళి నెట్టేస్తానేవాడు. సార్ నేను నిజంగా చెప్తున్నాను సార్, మీరు అప్పుడు పెట్టిన భయం వల్ల నేను 10th పాస్ అయ్యాను. మీరు ఆ భయం అనేది ఈ బిల్డింగ్ మీకు కాదు, ఆ టార్చెట్ మీకు నెట్టేస్తా అని చెప్తే ఇంకా బాగా చదువుకునేవాడిని సార్. ఆ విధంగానే నేను మ్యాథ్స్లో 86 మార్క్స్ వచ్చాయి సార్. నాకు 6th నుంచి 9th వరకు నేను ఎప్పుడు పాస్ కాని వ్యక్తి. 10th లో 86 మార్క్స్ వచ్చినాయి అంటే బికాస్ ఆఫ్ యూ సార్. ఆఫ్టర్ దట్ ఇంటర్ ఆల్సో నేను అవుట్ ఆఫ్ 75కి 72, 73లో తప్ప నాకు ఎప్పుడు తగ్గలేదు. ఈవెన్ డిగ్రీలో ఐఎమ్ ద టాపర్ ఇన్ మ్యాథ్స్. దట్స్ మై ప్రౌడ్నెస్ సార్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకసారి నాకు టీచింగ్ చెప్పే విధానంలో నాకు నరసింహ సార్ది అండ్ రవి సార్ది ఇద్దరిది ఒకేలాగా అనిపించేది. ఇక్కడ మీరు ఎలా సపోర్ట్ చేస్తారో అక్కడ ఒకరు ఉన్నారు అనమాట. అక్కడ సార్ తను ఏం చెప్పారంటే, ఒకవేళ నువ్వు మ్యాథ్స్ కనుక ఎంఎస్సీలో తీసుకుంటే నువ్వు మ్యాథ్స్ ఫీల్డ్ మాత్రం వెళ్ళాల్సి వస్తుంది, అలా కాకుండా కెమిస్ట్రీ ఫీల్డ్ వెళ్ళండి అన్న ఒక రూల్ సైజ్ చేయడం వల్ల నేను కెమిస్ట్రీ ఫీల్డ్కి వెళ్ళానండి. సో అక్కడ నేను ఎంఎస్సీ కంప్లీట్ చేశాను సార్. ఎంఎస్సీ ఐఎమ్ ద కాలేజ్ టాపర్. జస్ట్ 2% తోటి గోల్డ్ మెడలిస్ట్ మిస్ అయ్యాను సార్ నేను. మేడం ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ మన ఇద్దరం ఒకటే గ్రూప్ సైన్స్. సో ఇంకొకటి మెయిన్ థింగ్, నాకు గుర్తుకున్న కాడికి మా సీనియర్లు ఎంత ముందు నుంచి అంటే 1992లో ఈ స్కూల్ స్టార్ట్ అయింది. ఆ స్కూల్ స్టార్ట్ అయిన కాడి నుంచి మా బ్యాచ్ వరకు మాకు ఒక పీటీ సార్ లేరు, అదొకటి. రెండోది ఏంటంటే, మనకు మామూలుగా ప్రైవేట్ స్కూళ్ళల్లో స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేయడానికి ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళు వచ్చి దాని మోటివేషన్ స్పీచ్లు ఇచ్చి వాళ్ళ మనీ కొంచెం కలెక్ట్ చేసుకునేది. కాబట్టి ఈ రోజు మనందరం ఇక్కడ ఉన్నాం సార్. వాడే రాజ్ కుమార్, వాడు స్టార్ట్ చేసింది కాబట్టి ఇక్కడ ఒక్కొక్కరు రావడం జరిగింది. తర్వాత మహేష్ గాని నాగరాజు గాని ఒక్కొక్కరు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ ముందు నడిపించడం జరిగింది సార్. బట్ దీనికి పునాది వేసింది మాత్రం నా వరకు చెప్తే రాజ్ కుమారే. మా సార్ పేరు శ్రీశైలం సంగం. మా పిల్లలు ఒక పాప, ఒక బాబు, ఒక పాప. బాబు 7 years, పాప 5 years. మా సార్ బిజినెస్ సార్. నేను హౌస్ వైఫ్. నా పేరు దొడ్డి కవిత, మా వారి పేరు హరికుమార్. తను డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాడు. నాకు ఒక పాప, ఒక బాబు. పాప 10th క్లాస్, బాబు 5th క్లాస్. పాప పేరు సాత్విక, బాబు పేరు రక్షిత్ తేజ్. మన క్లాస్లో ఫస్ట్ మ్యారేజ్ అయింది నాకే, 15 years. నేనే ఫస్ట్ 9th లో వెళ్ళిపోయినా, 10th మీతో లేను. ఓకే ఫ్రెండ్స్, నా పేరు టేక్మట్ల సురేష్. నేను ఉండేది వనస్థలిపురం. స్కూల్ ట్రాన్స్పోర్ట్లో శ్రీ చైతన్య స్కూల్ ట్రాన్స్పోర్ట్లో వెహికల్స్ ఉన్నాయి సార్. నా జాబ్ అదే. స్పెషల్గా నరసింహ సార్ అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే వెనక బ్రిడ్జ్కి వెళ్ళి బ్యాక్ మలిపి నాలుక మడత పెడితే అసలు కొనకడం మామూలుగా ఉండకపోయేది. అది మాత్రం మాకు ఇంకా గుర్తు సార్. అది నరసింహ సార్ అయితే ఇది స్పెషల్. అసలు సిటీ 100 రెడ్ కలర్ బైక్ అక్కడి నుంచి గేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆడేటోళ్ళు ఎవరు ఆడుతుంటాడో క్లాస్లోకి వెళ్ళిపోయేటోళ్ళం. తర్వాత యూసఫ్ సార్ అయితే టేకాయ్ అనేది సార్ మమ్మల్ని తొండలు పడితే రేయాలి అని చెప్పి. ఇంతే సార్. నాకు మ్యారేజ్ అయింది, నాకు 3 బాబులు సార్. చాలా తక్కువ మాట్లాడాడు. నెక్స్ట్ సమ్మేళనకు హాజరైనటువంటి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎస్ఎస్సి బ్యాచ్ 2008-9 బ్యాచ్ విద్యార్థులందరికీ ధన్యవాదాలు. వాళ్ళకి విలువైన సమయాన్ని కేటాయించి మ్యారేజ్ అయిన విద్యార్థినులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎంతో పని ఉన్నా కానీ మా కోసం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు మర్ల రమేష్, మాది కొత్తగూడెం. ప్రజెంట్ నేను కానిస్టేబుల్. 2017లో జాబ్ వచ్చింది. నాకు ఒక కూతురు. నేను రోడ్డు మీద యూనిఫామ్ వేసుకొని ఉంటే వేరే వాళ్ళందరూ నన్ను చూసి భయపడతారు, కానీ
ఈ స్టేజ్ మీకు రావాలంటే నాకేదో లేని ఫియర్ వస్తుంది అసలు. అదైతే నిజం. చారీ సార్ అంటే మాకు ఇంగ్లీషు అంటే ఇప్పటికీ రాదు, అప్పటికీ రాదు. సారు ఒక్కసారి నాలుక మడత పెట్టి చిన్న స్టిక్తో అట్లా 2 సార్లు కొట్టుకుంటూ వస్తుంటే మా భయం ఎక్కడదో భయం వస్తుంటుంది. శ్రీనివాస్ సార్ అంటే మాకు చిన్న ఉన్నప్పటి నుంచి 1 to 5 వరకు మా సారు ఉండేది, మా బ్రదరు. సారు మాకు పరిచయమే, ఇక్కడ వరకు 7th వరకు ఉంది మ్యాథ్స్ చెప్పేది. తర్వాత నరసింహ సార్ అంటే ఆల్రెడీ సిటీ 100 బండి 2 ఉంటాయి. 2 అంటే నరసింహ సారు యూసఫ్ సార్ది. యూసఫ్ సార్ వచ్చినంటే మనకు ఫ్రెండ్లీగా బేటా అంటాడు, అది వేరు. నరసింహ సార్ వచ్చినంటే ఆ డయాగ్రామ్స్, ఆ బొమ్మలు వేయాలంటే ఆ మొక్కలు మనతోటి కాదు. ఆ బోర్డు వేసి ఆ నోట్స్ రాయలేదంటే సార్ ఒక్కసారి కళ్ళు ఎర్ర చేసి, అంటే కళ్ళు ఎర్రగా సంథింగ్ కానీ మన కళ్ళు ఎర్ర చేసిందంటే ఆ లేని ఫోన్ ఫియర్ ఎక్కడదంటే మామూలు ఫియర్ ఉండదు. ఈ స్టేజ్ మీకు వచ్చి మాట్లాడంటే. హాయ్, నా పేరు పవిత్ర. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా వారి పేరు కుమార్. నాకు 2 బాబులు. బాబు 9 years, ఇంకో బాబు సెకండ్ బాబు 4 months. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం. అందరినీ కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ ముఖ్యంగా ఏంటంటే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని ఇంతమంది రావడం కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా అది నెరవేర్చుకోవాలనేసి నాకు ఇప్పటికీ అదే తపన ఉంది. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పీజీలో జాయిన్ అయినప్పుడు కొంచెం నాకు ఇంగ్లీష్ ప్రాబ్లం ఉండే. తర్వాత ఇక ఇంగ్లీషు చాలాసారి ఇక్కడ బెంచ్ వైజ్గా నేర్పించడం వల్ల నాకు అక్కడ కొంచెం చాలా నేను బెటర్గా ఫీల్ అయిపోయాను. తర్వాతకి పీజీలో ఎంకామ్ చేసిన తర్వాత ఒక బాబు, మా హస్బెండ్ పేరు నరేష్. సెంటరింగ్ వర్క్ చేస్తాం. చీకటి మామిడి. మేము 5 ఉంటాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మాది ఊరు అత్తగారి ఊరు అంతంపేట. నాకు 2 పాప బాబు. మా హస్బెండ్ పేరు సుధాకర్. మాదగం చెగివీర గౌడ్, ప్రణయ్ సాధిక. దొద్దుమని సంతోష. వైర్లపల్లి మాది. మా అత్త వాళ్ళ ఊరు సింగారం, కూడా పక్కన ఉంటుంది. మా సార్ పేరు లింగస్వామి. మా అత్తగారు కలెక్టర్. హ్యాపీ ఫ్రెండ్షిప్. నా పేరు పద్మ. మా హస్బెండ్ పేరు లింగస్వామి. మా ఊరు చిమిర్యాల. మా ఫ్రెండ్స్ అందరు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పేరు వసంత. హస్బెండ్ పేరు కృష్ణ. మాకు 2 పాపలు, అర్చన, జస్విత. నేను హౌస్ వైఫ్. ఇప్పుడు మా ఆయన ప్రైవేట్గా జాబ్ చేస్తాడు ఊర్లోనే. నా పేరు వచ్చేసి స్వరూప. ఆయన పేరు భాస్కర్. ఫిల్డర్షన్ జాబ్ చేస్తాడు. నేను హౌస్ వైఫ్నే ఉంటాను. నాకు 2, ఒక బాబు, ఒక పాప. సుశాంత్ బాబు పేరు 8 years ఉంటాడు. పాప 1.5 years ఉంది. మాన్విత్. హర్షం సార్ ఏంటంటే ఫస్ట్ బైక్ దిగానే ఒక రాజు నాయక్ అని ఉండేది. సార్ ఏం చేసిండే, రాజు నాయక్ ఇద్దరం కలిసి సార్ తాళంలా బైక్ తాళంలా కట్టెపుల్లో కూర్చేసాం. ఇద్దరం కట్టెపుల్లో కూర్చేసి సార్ ఏం చేసిండు, 2 గోడకు నిలబెట్టి హంగిలే జంపడం మొదలు పెట్టిండు మమ్మల్ని ఇద్దరు. అది బాగా గుర్తుకున్నది నాకు. ఇంకోటి వచ్చేసి శ్రీనివాస్ సార్. సార్ ఇప్పుడు 7th
సెవెంత్ ఉన్నప్పుడే రిటైర్మెంట్ అయ్యారు, అంతే కదా. సెవెంత్ అప్పుడు అంత స్టడీ నాకు రాదు సార్, వాస్తవాన్ని చెప్పాలంటే. ఇంగ్లీష్ ఇట్లా పెద్దగా రాదు నాకు. సార్ వచ్చేసి ఒక్క పోయం పెట్టి 3 సార్లు రాసుకురారా బాబు, 3 సార్లు రాసుకొస్తారా అని చెప్పేది నాకు. అప్పుడు యూసుఫ్ సార్ వచ్చేసి ఏమయ్యా కొండూరాయనా ఎక్కడ పోయినావా అనేది. ఈడంగా చూసి రాదు, ఈడంగా రాసి ఇక్కడి నుంచే రాసి పెట్టేసారు. నాకు వచ్చేసి అసలు మ్యాథ్స్ రాదు. మా మామ రాజ్కుమార్ ఆయన ఆడంగా రాసి పెట్టడానికి ఎక్కించుకునేది నేను ముందుగా. శ్రీకాంత్ ఉండు కదా, బుద్రగం శ్రీకాంత్, ఏమైనా కళావతి మేడం చూపించి ఇట్లా చూపించేది ముందుగా, మేడం ఈయనే మేడం. ఎవరు మా బ్రదర్ మహేష్ 20,000 ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం అక్కడ ఫుడ్, మీల్స్, హాస్టల్ రూమ్ గిట్ట అక్కడే బాగుంది. నాకు నా జాబ్ నేను చదువుకున్నాను కానీ నేను హై లెవెల్ లేకపోయాను. డిగ్రీ వరకు కంప్లీట్ చేశాను. కొంచెం కుటుంబ బాధ్యత వల్ల నేను హైయర్ స్టడీకి వెళ్ళలేకపోయాను. అందరూ నాకు ఒక థాట్ ఏంటంటే అందరూ ఇంతకుముందుకే యాక్చువల్గా మేము జూన్ 14న కొంతమంది దీనికి కార్యరూపం దాచడానికి ఫస్ట్ జూన్ 14 నిర్ణయించుకున్నాం సార్. అయితే కొంతమంది వాళ్ళ వెసులుబాటు కారణంగానో వాళ్ళ పనుల వల్లనో మేము ఈవెంట్ అటెండ్ కావలేకపోతున్నాము అంటే మేము రాము అంటే, సరే నెక్స్ట్ టైం చేద్దాంలే అనే ఉద్దేశం. మీరు కలుసుకున్నట్టు కలుసుకోండి, నెక్స్ట్ టైం ప్లానింగ్ ఇది ప్రీవియస్ ఉన్నాము, ఫర్దర్ చేసేది ఫైనల్ గ్రాండ్గా చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ ఆగస్టు 6వ తేదీన ఫ్రెండ్షిప్ డే అయితే బాగుంటుంది. ఆ రోజు డిసైడ్ చేసుకున్నాము. సండే అది కూడా సార్ వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు, అవైలబుల్గా ఉంటారు. 15 days ముందే సార్ వాళ్ళని గ్యాదర్ చేద్దాం, వాళ్ళకి కాంటాక్ట్ అవుదాం. సార్ ఇలా మేము 14 సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ పార్టీ అంటే మేము మా స్టూడెంట్స్ అంటే మా దోస్తులు అయితే ఎవరో ఒక ఈవెంట్లో పెళ్ళిలో మేమంతా కలుసుకుంటున్నాము. కాకపోతే అమ్మాయిలు అయితే అసలు వాళ్ళకి కలుసుకునేదే లేదు. ఒకరు మ్యారేజ్ అయిందా వాళ్ళ మ్యారేజ్ కూడా పోలేని స్థితి వాళ్ళది. అంటే వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అత్తగారింటి కాడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, దానివల్ల ఉండొచ్చు. కాకపోతే మనం కూడా అందరం ఒకే విధంగా ఒక 6వ తేదీన సార్లందరి సమక్షంలో గ్రాండ్గా చేసుకుందామనే ఒక థాట్తో నేనే ఒక 50 days ముందే ప్లానింగ్ చేశాను సార్. ఎందుకంటే అందరికీ టైం అడ్జిబుల్ కావాలి, డేస్ కుదరాలి. ఆ రోజు మేడం నేను సడన్గా చెప్పాను నాకు వీలు కాదమ్మా అంటుంది అని మేడానికి కూడా కాల్ చేశాము, ఉమాదేవి మేడం కాల్ చేశాము, సార్ జ్యోతి మేడానికి అయితే మేమే కాల్ చేశాము. సార్ మిగతా వారికి మహేష్ కాల్ చేశాడు. సార్ వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఓకే అమ్మా పర్లేదు వస్తాము అన్నారు. చాలా సంతోషం. అదే ఆ రోజు మనం గడిపినటువంటి ఆ రోజులని ఒకసారి నెమరు వేసుకుందాం అనే ఒక థాట్తోనే నేను ఈ ఈవెంట్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. చెరిగిపోని గుర్తులు, మరుపురాని జ్ఞాపకాలు నెమరు వేసుకునే మధుర క్షణాలు ముందుకొచ్చిన వేళ చిన్ననాటి స్నేహం చిగురించి తరతరాలకు తరగని పరిమాణాలను వెదజల్లుతూ స్నేహ పుష్పాల ఆత్మీయ కలయికకు ప్రతి ఒక్కరు నేను చెప్పాను సార్, ఈ ప్రతి ఒక్క చివరి వ్యక్తి వరకు పోవాలి ఈవెంట్, వాళ్ళ వరకు సమాచారం పోవాలి. సరే అడ్జస్టబుల్ టైం అయితే వస్తారు, మళ్ళీ చెప్పలేదని అనకుండా ప్రతి ఒక్క అమ్మాయికి లాస్ట్ మినిట్ వరకు, లాస్ట్ డే వరకు గ్యాదర్ చేయండి, వాళ్ళకి లాస్ట్ వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళు చెప్పండి ఇలా వస్తున్నాము అందరూ వస్తున్నారు అని చెప్పండి అని మరీ చెప్పాను సార్. గ్రాండ్గా వచ్చినందుకు చాలా సంతోషం. ఒక 20 members వచ్చారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సార్ అమ్మాయిలకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ ఉండొచ్చు, అత్త వాళ్ళ రిస్ట్రిక్షన్ కొంచెం టైం తీసుకొని వచ్చారు. చాలా సంతోషం. ఇక జెంట్స్ అంటే పర్లేదు, మేమైతే ఎలాగైనా రావచ్చు సార్. ఈరోజు మా అందరికి ఒక మర్చిపోలేని రోజు సార్. ఎందుకంటే 14 సంవత్సరాల తర్వాత ఒకసారిగా అంటే మా వయసు విషయంలో మేము పెరగొచ్చు సార్. మిమ్మల్ని ఎక్కడైనా గుర్తుపడతాము, మీరు మాత్రం మమ్మల్ని గుర్తుపట్టారు సార్. అంతేందుకు సార్ నేను డిగ్రీ చేసేటప్పుడు 2012లో 7th classలో అప్పుడు ఎగ్జాక్ట్లీ సార్ శ్రీనివాస్ సార్ ట్రాన్స్ఫర్ అయ్యారు ఇక్కడికి వెళ్ళి. మేడం అప్పుడే వచ్చారు మేడం. మేము అనుకునేది మేడం ఏంది మేడం ఎప్పటికే జాబ్ వచ్చింది మేడం అనుకునేది. అప్పుడు ఇప్పుడు అర్థమైంది మేడం ఏంది అప్పుడే జాబ్ రావడం, ఇంత చిన్న వయసులో ఉన్నారు మేడం అప్పుడు అనుకున్నాం మేడం. తర్వాత తెలిసి వచ్చింది ఇట్లా బీడీ చేస్తారు మేడం అట్లా అని అనుకున్నాము. కాబట్టి మేడం అప్పుడు మనకు సార్ వెళ్ళిపోయాక మేడం మనకు మ్యాచ్కి వచ్చేది.
మ్యాథ్స్ చెప్పేది 7th లో మ్యాథ్స్ చెప్పేది. అప్పుడు మ్యాథ్స్ కూడా అప్పుడు వీకే ఉన్నాం సార్. టీచర్ మేడం ఎప్పుడు కొట్టేది మ్యాథ్స్ చేస్తలేరా అని. మళ్ళీ 8th వెళ్ళాక ఫిజిక్స్ చెప్పింది. నన్ను సీన్ ఒకే అనేది, నీకు తెలివి ఎక్కువైంది నీ చదువుతలేరమ్మా అని గుండెపంగ సీన్తో కూడా అనేది. అరే బాబు మన మేడం ఇట్లా అంటుందిరా, ఎందుకు ఉండొచ్చు, మనం చదువుతలేమంట. మేడం ఏముండేది అంటే, మేడం ఈ రోజు క్లాస్ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి లేక అడిగేది 8th క్లాస్లో, గుర్తుందో లేదు, ఫిజికల్ ఘన పదార్థాలు, వాయ పదార్థాలు, ద్రవ పదార్థాలు, ఫస్ట్ ఫిజిక్స్ అక్కడ వచ్చి అడిగేది. నెక్స్ట్ డే వచ్చి అడిగేది, నోట్స్ రాసేది. నోట్స్ తెల్లారంబడే అడిగేది, మేడం ఏంద్రా మీరు చదువుతలేరు, మెగ్నీషియం ఫార్ములా ఏంది, కాల్షియం కార్బోనేట్ ఫార్ములా ఏంది, ఇవన్నీ దాని ఫార్ములా NaCl2 Mg ఇట్లా అడిగేది. మేము చెప్పలేదు, 2-3 క్లాసెస్ చెప్పలేదు, మీరు చదవట్లేదు రా, మీకు తెలివి ఎక్కువైంది అనేది. కాకపోతే తర్వాత ఇక మెల్లమెల్లిగా చదువుతూ స్టార్ట్ అయినాం మేడం. సార్ నరసింహ సార్ విషయానికి వస్తే, సార్ నాకు బాగా గుర్తుంది, 10th లో లాస్ట్ లో జీవశాస్త్రంలో అంధత్వం గురించి ఉంటుంది సార్. మీరు ఏదో చెప్పారు డయాస్ మీద, ఈ పోరగాళ్ళు చదువుతలేరు అంటే మేడం నేను ఏదో ఈవెంట్లో చెప్పానంట, మీరు నాకు చాలా గుర్తుంది. నేను ఒక ఈవెంట్లో చెప్పాను, గుర్తుందమ్మా. మేము మళ్ళీ ఈవెంట్ సందర్భంగా చెప్పారు సార్ మీరు కూడా, ఫేర్వెల్ పార్టీ అప్పుడేమో. అంధత్వం అనేది ఎందుకు ఇచ్చారంటే, అప్పటి క్షణాల వరకు పోరగాళ్ళు అందరం ఒక 10 మెంబర్స్ వరకు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేద్దామని ఒక 2 times మనీ కలెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత రిటర్న్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అనుకోకుండా కలిసి వచ్చి ప్రతి ఒక్కరూ సహకరించినందుకు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రోగ్రాం సహకరించిన ప్రతి ఒక్క మిత్రునికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడానికి చాలా డబ్బులు, మామూలుగా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కనుక గర్ల్స్ నుంచి కూడా సపోర్ట్ ఆర్థికంగా వాళ్ళతో పాటు బాయ్స్ అందరూ సహకరిస్తేనే ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడానికి ఇంత మనీ అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా గురువులని ఆహ్వానించడానికి మేము వెళ్ళినప్పుడు దాన్ని కోరుకుంటూ సదా మీ సేవలో ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకెవరైనా మాట్లాడవలసి ఉంటే మాట్లాడవచ్చు. గడ్డం సీన్ మాట్లాడాల్సి గడ్డం శ్రీను, ఇప్పుడు వాటర్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను సార్. డిగ్రీ కంప్లీట్ చేసి వాటర్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నాను సార్, హైదరాబాద్లో సార్. ఉప్పల్లో HMWSSBలో చేస్తున్నాను. మ్యారేజ్ అయింది సార్, ఒక బాబు పాప. మా వైఫ్ పేరు శ్రీవాణి, మా బాబు పేరు ప్రణీత్ కుమార్, పాప పేరు సీతారా. ఓకే సార్. ఇంకా ఎవరైనా ఉంటే మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. బృందానికి అలాగే నా తోటి మిత్రులకు పాదాభివందనం సార్లకు. నా పేరు నార్లపల్లి నాగరాజు సార్. మా వైఫ్, నాకు మ్యారేజ్ అయింది సార్. మా బ్యాచ్లో ఫస్ట్ కావడం నాకే. 10 years బాబు ఉంది సార్. ఒక 2 విషయాలే మాట్లాడుతా సార్, నేను టైం లేదు కాబట్టి. ఒకటి మా బాబు గురించి. మా బాబు మ్యాథ్స్లో పర్ఫెక్ట్ సార్. కొద్దిగా రామ్మోహన్ సారు అంటే నేను మా బాబు చెప్తుండే సార్, నేను మ్యాథ్స్లో వీక్ అయినా సరే కానీ మా బాబు మంచి మ్యాథ్స్లో పర్ఫెక్ట్ చేస్తాడు సార్. 4th క్లాస్ చదువుతుంది సార్. అలాగే ఇంగ్లీష్ గిట్లా సార్ ఇంగ్లీష్ గిట్లా బాగా చదవడం జరుగుతుంది సార్. కొద్దిగా ఇక్కడ రావడానికి ఇక్కడ ఇబ్బంది అవుతుంది కానీ సార్లు థ్యాంక్ యూ సార్. ప్రధాన ఉపాధ్యాయులు గారు సత్యసారి గారికి మరియు ఉపాధ్యాయులందరికీ కూడా పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మేము నేను ఇక్కడికి జనగాం హై స్కూల్కి 2002లో వచ్చాను. అప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ సార్ వాళ్ళు, ఇంకా రాధిక మేడం ఉండే. తర్వాత అప్పటి నుండి 2009 వరకు నేను ఇక్కడ పనిచేయడం జరిగింది. ఆ పనిచేసినటువంటి సందర్భంలో ఎందరో విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకొని వెళ్ళినటువంటి సమయం. తర్వాత ఇంకా ఇక్కడ మీరు ఒక్కొక్కరు వచ్చి అసలు ఈ పాఠశాలకు రాగానే మీకు కూడా ఇంతవరకు కలుసుకోలేదు. అప్పుడప్పుడు ఈ చారి సారు, నరసింహ సారు,
వీళ్ళిద్దరూ ఎప్పుడు కలవలేదు 2009 తర్వాత, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత. ఒకసారి యూసుఫ్ సార్ గారితో పని ఉండగా వారి ఇంటికి వెళ్ళాను, సార్ కలిశారు. తర్వాత రామ్మోహన్ రెడ్డి సార్, జ్యోతి మేడం, సత్య సార్ కూడా అప్పుడప్పుడు కనిపిస్తుండేవారు. ఇక ఈ విధంగా కలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మాత్రము చాలా రోజుల తర్వాత నరసింహ సార్ని, చారి సార్ని కలుసుకోవడం, తర్వాత ఈ ప్రాంగణంలోకి రాగానే మీరందరూ దగ్గరకు వస్తుంటే అసలు మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాము. మీ పేరు చెప్పి టీచర్ నేను కల్పన, నేను గీతని, నేను రమేష్ని ఇట్లా అని చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు మమ్మల్ని గుర్తుపెట్టగలుగుతారు కానీ మేము మిమ్మల్ని గుర్తుపెట్టలేదు. ఎందుకంటే మీరు అప్పుడు చిన్నగా ఉన్నారుగా, ఇప్పుడు పెద్దగా అయిపోయారు. మా లెక్క ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క పెళ్ళిళ్ళు అయిపోయినాయి, చదువులు ఈ విధంగా ఉండిపోయారు కాబట్టి మేము గుర్తుపెట్టలేకపోయినాం. ఇంకోటి మీ యొక్క జ్ఞాపకాలను, మీ యొక్క మధురమైనటువంటి స్మృతులను మీ విద్య అభ్యసించినప్పుడు మాతో మీరు కలిసి ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ మీరు చక్కగా ఇక్కడ స్టేజ్ మీద చెప్పడం జరిగింది. మాకు కూడా మీరు చెప్తుంటే మేము ఇలా చేసామా, ఎవరికైనా మనం చేసినటువంటి పనులు గుర్తుండవు, ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడే మనకు గుర్తొస్తుంటాయి. మనం తప్పు చేసినా ఒప్పు చేసినా ఎదుటి వాళ్ళు మనకి చెప్పినప్పుడే మనం ఇది రైటా ఇది రాంగా అనేది తెలుస్తుంది. అలాంటి విషయాలన్నీ మేము ఇలా చేసామా, పిల్లలు ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు కూడా ఇంకా గుర్తుపెట్టుకొని మేము చేసినటువంటి పనులన్నీ తెలియజేసినందుకు సంతోషంగా ఉంది. ఇంకా ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత నేను కంచనపల్లిలో 9 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అక్కడి నుండి ఇప్పుడు ప్రస్తుతం నేను గుర్రంపూడి మండలం చేపూరు హై స్కూల్లో చేస్తున్నాను. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ విద్య నేర్పినటువంటి గురువులందరికీ మీరందరూ కలిసి ఇంత ఘనమైనటువంటి ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషకరము. తర్వాత గురువు అనేవారు మీరు చెప్పారు మాకు గురువుగారు, ఈ గురువుగారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని ఏ గురువైనా సరే విద్యార్థి యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని దండించినా, తిట్టినా, కొట్టినా, వాళ్ళని ఏ రకంగా చేసినా కూడా మీ యొక్క భవిష్యత్తు కొరకు మీరు మంచి మార్గంలో నడవడం కొరకే మా ప్రయత్నాలన్నీ. అందుకనే ఏమంటారంటే గురువు అజ్ఞానం అనేది అంధకారాన్ని తొలగించేవారు గురువు. మనం చీకటిలో నుంచి వెలుగులోనికి తెచ్చేటటువంటి వారు గురువులు. అలాంటి గురువులకు ఇలాంటి ఘనమైనటువంటి ఈ సన్మానాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి విద్యార్థినులకు మాకు మీరు ఎంత పెద్దవాళ్ళైనప్పటికీ కూడా మాకు పిల్లలే. మీరెంత పెద్దవాళ్ళైనా మీకు పిల్లలైనా మాకెప్పటికీ మీరు పిల్లలే. అలాంటి ఈ ఘనమైనటువంటి ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేసినందుకు మీకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మార్పు వచ్చింది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మా జనగాం స్కూలు, మా జనగాం స్టాఫు, తర్వాత మా పిల్లలు చాలా నేను చిన్నగా ఉన్నా కూడా వాళ్ళని ఇట్లా అని పైకెత్తి చూడాల్సి వచ్చేది. 2002 బ్యాచ్ వాళ్ళు చాలా పొడవు ఉండేవాళ్ళు పిల్లలు. అలా శ్రీనివాస్ అనేవాడు ఇంకా చాలా పొడవు ఉండేవాడు. ఆ విధంగా ఇంకా ఇలా చెప్పుకోవడము చేస్తుంటాను. తర్వాత ఇంకా ఇంతకుముందు కూడా 2 సార్లు ఏర్పాటు చేశారు ఇలాంటి కార్యక్రమం. చేసిన నేను అందుబాటులో లేను. టీచర్ మీరు ఇప్పుడు తప్పకుండా రావాలి టీచర్, ఈ బ్యాచ్ వాళ్ళు మీరు తప్పకుండా రావాలి టీచర్ అనగానే సరే అనేసి రావడం జరిగింది. అందరికీ కూడా సభకు నమస్కారం. ఇక ముందుగా ఒక 5 నిమిషాలు మాట్లాడతా బిడ్డ, నాకు అవకాశం ఇవ్వండి. ప్రతి మనిషికి ఒక పిచ్చి ఉంటుంది. నాకు దేవుడు ఒక పిచ్చి పెట్టిండు. ఏడ సభ అయినా మా కాలనీ ప్రెసిడెంట్ కూడా సార్ నువ్వు వస్తే జర అందం ఉంటుంది, 4 ముచ్చట్లు అచ్చకాయ పుచ్చకాయ చెప్తావు, అన్ని కరిగిస్తావు అని మా కాలనీ ప్రెసిడెంట్ నాతో సెలవు పెట్టించి మరీ మాట్లాడిపిస్తాడు. ఆ రోడ్డు కానీ ఆ నాలా కానీ శాంక్షన్ చేయించడానికి ఆ కార్పొరేటర్లు వచ్చినప్పుడు. కాబట్టి ముందుగా నేను చెప్పేది ఏంది బిడ్డ అని అంటే, మీకు ఇక్కడ ఇన్ని వేల రూపాయలు ఎంతమంది ఖర్చు చేసి ఇక్కడికి వచ్చిండ్రు కదా. అప్పుడు పాఠాలు చెప్పిన, ఇప్పుడు కొన్ని 2-3 జీవిత పాఠాలు చెప్పి నా ఉపన్యాసాన్ని నేను ముగిస్తా. ఓపికతో ఒక 5 నిమిషాలు వినండి.
పిల్లల తల్లులు కూడా ఆకలితోనే అలమటిస్తున్నారు. ఒక 5 నిమిషాలు నాకు ఇవ్వండి నాన్న. మీరు ముందుగా నిన్నటి వరకు మనతో కలిసి ఉండి చదివినటువంటి మన శిష్యులు, మీలో మీ సహచర విద్యార్థులు, మాతో పాటు పనిచేసి నిన్నటి వరకు ఉండి అంతర్ధానం అయిపోయినటువంటి మా మాస్టారు ఆచార్యులు తాళ్లపల్లి రవిసార్ గారు, పిల్లల్లో మాధవి, ఇంకిద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా మనకు దూరం అయిపోయింది. పరమాత్ముడు వారి యొక్క పవిత్రమైనటువంటి ఆత్మలకు శాంతిని చేకూర్చాలని ఈ సభావేదిక నుంచి వారికి ఒకసారి మనస్ఫూర్తి నివాళులు అర్పిస్తూ ఇక కలిసాము. చాలా ఆనందంగా ఉంది. ఈ కలయిక కోసం ప్రతి ఒక్కరూ పాటుపడ్డారు. ముఖ్యంగా ఒక 5గురు పిల్లలు గుజ్జ స్కూల్కి కూడా వచ్చి కొండూరు మహేష్ ఆధ్వర్యంలో, సార్ మీరు ఒక చిన్న వీడియో సందేశం కనుక ఇచ్చినట్లయితే ఆ మాటలు విని మీ ఫోటో చూసి అన్న కొంతమంది వస్తారేమో సార్, ఆ ప్రయత్నం చేయాలనుకుంటున్నాము, మీరు 2 ముచ్చట్లు చెప్తారా అంటే రండి బిడ్డ అని చెప్పి నేను పిలిపించాను. వీడియో సందేశాన్ని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత బాలమణి కూడా ఫోన్ చేసింది, రాజ్ కుమార్ ఫోన్ చేసిండు. చేసి సార్ మీరు కొంచెం ఏదైనా చెప్తే మేము ఏంటి ఇక అది అయిపోయింది, ఓ చదువు చెప్పినాం, అది చేసినాం, ఇది చేసినాం. ఇప్పుడు సమాజంలో మీరు కూడా భాగస్వాములు అవుతున్నారు. జీవితము ఎలా జీవించాలి అని అంటే, కలువ పువ్వు తెలుసా బాబు మీకు? కమలం, దాన్నే పంకజము అని అంటాం. పంకజము అని అంటే అర్థమైంది నాన్న? అది ఎక్కడ పుడుతుంది? బురదలో నుంచి పుడుతుంది. బురదను ముట్టడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఛీ అని అనుకుంటాం. కానీ ఆ బురదలో నుంచి వెలువడినటువంటి ఆ కలువ, ఆ కమలము ఎంతో ఆకర్షిస్తుంది, ముద్దు గొలుపుతుంది. దాన్ని ఆ బురదలో దిగి తెంచుకోవాలి, దాన్ని మనతో పాటు ఉంచుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? దానికి ఆ రంగుల యొక్క ఆకర్షణ పత్రావళి అలా ఆకర్షిస్తుంది. మనిషి జీవితం కూడా అలా ఉండాలి. ఎలా? కలువ పువ్వు మాదిరిగా. మనం ఎక్కడ పుట్టాము అనేది కాదు, ఎలా జీవిస్తున్నాము అనేది కావాలి. అది జీవితం. నువ్వు కటిక దరిద్రంలో పుట్టి పెరిగినా కూడా నువ్వు సమాజ దిశా నిర్దేశకుని అయినప్పుడు ఈ ప్రపంచం అంతా నీకు తల వంచుతుంది. ఎప్పుడు వంచుతుంది? శ్రమ అనేది నీ ఆయుధం అయినప్పుడు. శ్రమ అనేది నీ ఆయుధం అయినప్పుడు విజయము నీ పాదాక్రాంతం అవుతుంది. ఒక మనిషి గెలవడానికి డబ్బు కావాలి, సంపద కావాలి, ఆస్తిపాస్తులు ఉండాలి అని అంటే అదంతా తప్పు. మొన్న ఒక అనంతపురంలో ఒక అమ్మాయి, ఒక శ్రీమతి కెమిస్ట్రీలో PhD సాధించిందయా. ఆ PhD పట్టాను అందుకోవడానికి ఖాళీ చెప్పులు ఎట్లున్నాయి చూసిండ్రా ఆమె? అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందయా అని అంటే, ఒక వ్యక్తి ఉన్నత శిఖరాలను తన అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం డబ్బు అవసరం లేదు. నిరంతరమైనటువంటి శ్రమ, హృదయంలో పట్టు వీడనటువంటి ఆత్మ సంకల్ప బలం గనక ఉన్నట్లయితే మనిషి దేన్నైనా సాధించగలుగుతాడు అనేది ఆమె నిరూపించింది. ఇంకా మనిషి జీవితం ఏంది, ఎవరిది నిజమైన జీవితం అయ్యా అనంటే, మనం ఎక్కడనైతే నివసిస్తున్నామో అక్కడి వాడకట్టు అని అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిశలలోని 40 ఇండ్లు పరివ్యాప్తమై ఉంటే దాన్ని వాడకట్టు అంటారు. మనం ఎక్కడనైతే నివసిస్తున్నామో ఆ వాడకట్టులో ఉండేటువంటి వాళ్ళంతా మన జీవన విధానాన్ని చూసి ఆదర్శంగా జీవించగలగాలి. మన జీవితాన్ని చూసి అబ్బా ఈ మనిషి వాడకట్లో ఉంటే మంచిగా ఉంటుందిరా, అందరికీ సహాయం చేస్తుండు, ఆపదలో ఉన్నోళ్లకు ఆదుకుంటుండు అని వాడు మన కోసం ఆనందపడాలి. ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నామో ఆడకట్టు నుంచి, వెళ్ళిపోయేటప్పుడు మన కోసం నలుగురు వచ్చి ఒక 2 కన్నీటి బొట్లు కార్చే విధంగా, మన కోసం అయ్యో వెళ్ళిపోతున్నావా తమ్మి అని మంతలించే విధంగా మన జీవితం ఉండాలి. ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ వాళ్ళు అరే నువ్వు అబ్బాయి రా, నీ కోసము మా ద్వారాలు సదా తెరిచి ఉంటాయి అని ఆహ్వానించే విధంగా ఉండాలి. మనం చనిపోయిన తర్వాత మన పాడెను మోయడానికి 4 భుజాలు
అట్లా ఉరికి రావాలి. దీన్ని జీవితం అంట. ఇది జీవితం. అయితే ఇక్కడ ఈ జీవితానికి చదువు కావాలి అనేది అవసరం లేదు. ఎందుకు అనంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను. ఒక గొర్రెల కాపరి తన పేదరికం వల్ల చదువు కొనసాగించలేకపోయాడు. అదే ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక విద్యార్థిని తల్లిదండ్రులు చక్కగా చదివించారు. బాగా చదువుతున్నాడు అని ఆ తల్లిదండ్రులు చివరికి వాడిని విదేశాలకు పంపి అమెరికా తాడును కుదువబెట్టి మెడలో పసుపు కొమ్మును వేసుకొని పుస్తెను కుదువబెట్టి ఆ 10,000 రూపాయలు తీసుకొచ్చి వాని అమెరికా ప్రయాణానికి పట్టం కట్టి వాడిని ఆ విదేశీ చదువును చదివించి అక్కడ వాడిని స్థిరపరిచింది. తల్లిదండ్రులు నా కొడుకు అక్కడ మంచిగా ఎదగాలి, చదవాలి పోయింది. నెరవేరిపోయినాక పుసుక్కుని ఏమైంది దొరికేనా? తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ వార్తను చేరవేసిండు కొడుకుకు. ఏమని? అరే బాబు, నీ తండ్రి చనిపోయిండ్రా, మరి దహన సంస్కారాలు చేయాలి, నీ తండ్రి పాడెకు నువ్వు చితికి నిప్పంటించాలి అని అంటే, ఇప్పుడు నేను అమెరికా నుంచి ఇండియాకు పోతందుకు తన బాబాయి కొడుకును పిలిచి, తమ్మే నువ్వు కూడా నా రక్త సంబంధీకునివే కదరా, మా నాయన చచ్చిపోయిండు కదా, నువ్వు ఆ దహన సంస్కారాల ప్రదేశం దగ్గరికి, ఆ శ్మశాన వాటిక దగ్గరికి పోయి ఆ చితికి నిప్పంటి వీడియో కాల్ ఆన్ చేయి, నేను కూడా ఆ వీడియో కాల్ చూసి ఇక నేను పెట్టినట్టే అని అనుకో అని అన్నాడు. అదే ఆ గొర్రెల కాపరి, పక్కింటి గొర్రెల కాపరి సాయంత్రం వస్తాడు, తన ముసలి తల్లికి గంజి నీళ్లను గట్టుకను దాంట్లో ఇంత కూరను 3 పూటల మంచంలో నుంచి లేపి ఆమెకు స్నాన పానాదులను చేయించి ఏం చేస్తాడయ్యా అని అంటే ఆ 3 పూటలు తల్లి యొక్క కడుపును ఎండబెట్టకుండా కాపాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి విద్యార్థులారా, ఇంట్లో ఎవడు మేధావి, ఎవడు సభ్యత సంస్కారం కలిగిన వాడు, ఎవడు ఉన్నతుడు? ఈ చదువు ఉపాధ్యాయుడికి ఇదే నేర్పిస్తాడు. నువ్వు అమెరికాలో ఉంటేంద్రా భవబంధాలు రక్త సంబంధాలను ఎంచుకున్న తర్వాత నీకు తల్లి యొక్క విలువ, తండ్రి యొక్క విలువ తెలియనప్పుడు నీ కడుపులో పుట్టేటువంటి సంతానం కూడా నిన్ను అట్లనే ఎడమ కాలుతో తన్నేస్తుంది. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది బిడ్డ, ప్యారడైస్ లైస్ అండర్ ద ఫీట్ ఆఫ్ ది మదర్. స్వర్గం అనేది ఎక్కడ ఉంది తెలుసా? తల్లి పాదాల క్రింద నేను స్వర్గాన్ని ఉంచాను అని చెప్పాడు దేవుడు. ఎందుకు? తల్లి అని అంటే ఎవరు అనుకుంటున్నారు? 270 రోజులు తన గర్భంలో శిశువును మోసి కని పెంచి ప్రసవం వేదనను చెంది నేను ఈ భూమి మీదకి తీసుకొని వస్తుంది. అటువంటి ఆ తల్లి యొక్క పాదాల క్రింద నేను ఏం పెట్టాను అంటున్నాడు? స్వర్గాన్ని ఉంచాను. ఎవరి దగ్గరనైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు స్వర్గానికి వీసాను సంసిద్ధం చేసుకొని ఉన్నారు అని దాని అర్థం. అందుకే నేను చెప్పే సందేశం ఏంటి అని అంటే, మీ తల్లిదండ్రులకు కనీసం, మీరు పట్టణాలలో ఉంటారు అంతా సంతోషమే, మీ తల్లిదండ్రులకు నెలకు 5,000 పంపించండి. వారు ఒక 3 పూటలు తినే విధంగా మీకు శాత కాకున్నా, మీ భార్య మీ మాట వినకున్నా మీరు ఏం చేయండి అంటే ఒక పని మనిషిని అన్న పెట్టించి వాళ్ళ కడుపు ఆకలితో చావకుండా చేయండిరయ్యా. అంతే. ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. అన్నదమ్ముల భూమి పంచాయతీలా 1 ఫీటు జాగా కోసం 1 ఫీటు 1 గిట్టు పంచాయతీలా అన్న తమ్ముని చంపుతుండు, తమ్ముడు అన్నని చంపుతుండు. చదువు కానీ, విద్య కానీ, గురువు కానీ ఇవి నేర్పరు. ఏం నేర్పరు? వాడు నా తమ్ముడే కదా, 1 గెట్టు 4 ఫీట్ల జాగా తీసుకుంటా పోరా బతుకుపో అనే త్యాగ గుణాన్ని నేర్పుతాడు ఉపాధ్యాయుడు. చదువు కూడా అదే నేర్పుతుంది. గౌరవనీయులైనటువంటి సలీమా మేడం గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ వేదికను అలంకరించినటువంటి, మరి మాతో పాటు పనిచేసినటువంటి రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు గారు, నెక్స్ట్ నరసింహ సార్, రవీంద్రచారి సార్, నెక్స్ట్ రామ్మోహన్ రెడ్డి సార్, ఉమా మేడం, సలీమా మేడం,
ఓకే, అందరికీ కూడా నమస్సుమాంజలులు. నెక్స్ట్ 2008-9 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి, నేను విద్యా బుద్ధులు నేర్పినటువంటి నా స్టూడెంట్స్ అందరికీ కూడా ఆశీస్సులు. ఓకే, సో మరి నేను ఇక్కడికి నవంబర్ 2005 ఫస్ట్ అపాయింట్మెంట్ ద్వారా ఇక్కడికి డిఎస్సి 2003లో సెలెక్ట్. ఫస్ట్ అపాయింట్మెంట్ జనగాంలో నాకు కేటాయించడం జరిగింది. మరి సో అంటే స్టూడెంట్ ప్రపంచం నుంచి ఒక ఉపాధ్యాయ వృత్తి అనేటటువంటి కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి పాఠశాల నాకు ఈ జనగాం. ఈ జనగాం నాకు నా లైఫ్లో ఒక పుట్టినిల్లు లాంటిదన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మరి యూసుఫ్ సార్ మాటలు వినక 14 సంవత్సరాలు అయింది. అసలు మొత్తం ఇట్లనే వినుకుంటూ పోతే బాగుండు అనిపిస్తుంది. ఓకే, సో అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఉపాధ్యాయులు అందరినీ కలవడం జరిగింది. నన్ను ఫస్ట్ నరసింహ సార్ జాయిన్ చేసుకోవడం జరిగింది. సో సత్తయ్య సార్ ఆధ్వర్యంలో, నెక్స్ట్ సత్తయ్య సార్ లీవ్లో ఉన్నారు. సో అప్పుడు నరసింహ సార్ జాయిన్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రామ్మోహన్ రెడ్డి సారు నాకు సర్వీస్ బుక్, ఎందుకంటే ఇవన్నీ ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు మేడం అంటే, నేను 4 years ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. 4 years తర్వాత ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి నేను మిస్ అయ్యాను. ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆ రోజు రాలేకపోయాను. సో అప్పుడు నా యొక్క మరి మధుర స్మృతులను నేను వీళ్ళతోటి పంచుకోలేకపోయాను. ఇప్పుడు నాకు ఇంత మంచి గొప్ప వేదికను ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఆ సర్వీస్ బుక్ అనేది మరి నా తర్వాత జాయిన్ అయినటువంటి 2012, 2006, 2008లో జాయిన్ అయినటువంటి ఆ టీచర్స్ కూడా అంత స్టాండర్డ్ సర్వీస్ బుక్ ఎవరికీ లేదు. అంటే అంత మంచి స్టాండర్డ్ సర్వీస్ బుక్ నాకు నల్గొండ నుంచి తీసుకొని రావడం జరిగింది. నారాయణపురంలో రూమ్ తీసుకొని ఉన్నాను ఇక్కడ. ఓకే, సో అది తీసుకొచ్చి ఎప్పుడు చూసినప్పుడల్లా నాకు రామ్మోహన్ రెడ్డి సార్ గుర్తొస్తారు. నెక్స్ట్ అందులో రాసినటువంటి యూసుఫ్ సార్ వారి యొక్క హ్యాండ్ రైటింగ్ చూసినప్పుడల్లా సార్ గుర్తొస్తుంటారు, వారి యొక్క మాటలు గుర్తొస్తూ ఉంటాయి. మరి నరసింహ సార్ మాటలు కూడా గుర్తొస్తూ ఉంటాయి. రవీంద్రాచారి సారు నేనైతే ఎప్పుడు పీరైళ్ళ కోసం కొట్లాడుకునేది. సార్ ఎప్పుడు మీ ఫిజిక్సే చెప్తారా, మీరు ఇక మీ ఫిజిక్సేనా, ఇక మరి నాది ఎప్పుడు చెప్పుకోవాలని మా ఇద్దరికి ఎప్పుడు జరుగుతూ ఉండేదన్నమాట. నేను ఎప్పుడు పోవాలి, నా పీరియడ్, నేను వేరే పీరియడ్ పోతా, ఇట్లా మా ఇద్దరికి పీరియడ్ మధ్యలో పీరియడ్స్ కోసం అని ఎప్పుడు మా ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరుగుతూ ఉండమాట. నెక్స్ట్ ఉమా మేడం నాకు మంచి ఫ్రెండ్. ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువ మొత్తం జెంట్ టీచర్స్ లైక్ అనిపించారు. నెక్స్ట్ చూస్తే నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడే స్టూడెంట్ నుంచి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక టీచర్ వృత్తిలోకి అడుగుపెట్టిన, ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో అడుగుపెట్టిన కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇదంతా ఒక అడవిలాగా కనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఊరు దీనికి 1 kilometer దూరంలో ఉండడం. నెక్స్ట్ నాకు ఎక్కడో మిర్యాలగూడ నుంచి నేను ఇక్కడ అపాయింట్ అయ్యాను. మా అమ్మ వాళ్ళంతా కూడా మిర్యాలగూడలో అనమాట. సో నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు, జస్ట్ పుట్టపాకలో మా అమ్మమ్మ ఉన్నది. సో దూరం రిలేటివ్స్. సో అంతా కొంచెం భయంగా ఉన్నారనమాట. సో అప్పుడు నాకు మంచి ఫ్రెండ్ ఉమా మేడం. ఓకే, ఇంత ప్రతిభావంతమైనటువంటి ఈ ఉపాధ్యాయుల మధ్యలో నేను రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నెక్స్ట్ రవి సార్ ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి మనందరికీ తెలిసిందే. ఆ సార్ ఇప్పుడు మన మధ్య లేకపోవడం అనేది మన దురదృష్టకరం. ఓకే, ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉండేది సార్, నాకు ఎప్పుడు వెన్నంటి ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి సార్ మన మధ్య లేకపోవడం అనేది మనం చాలా మిస్ అవుతున్నాం నిజంగా. ఓకే, నెక్స్ట్ రాజ్ కుమార్ నాకు ఒక 1 week బ్యాక్ ఫోన్ చేయడం జరిగింది. నమస్తే మేడం రాజ్ కుమార్ అనగా నాకు వెంటనే నువ్వు ఐడియా వచ్చేసావు. ఎందుకంటే నా సర్వీస్ నెక్స్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను కొంపెల్లిలో 9 years చేశాను. తర్వాత ఇప్పుడు తిప్పర్తిలో 5 years అవుతుంది అక్కడ చేయబట్టి నేను. సో ఈ సర్వీస్లో నాకు ఇక్కడ కూడా రాజ్ కుమార్ అనే పేరు ఎవరు లేరనమాట. ఆ పేరు ఉన్నటువంటి స్టూడెంట్ నాకు ఎవరు లేరు. నాకు రాజ్ కుమార్ అనగానే సన్నగా ఉంటావు కదా, నీతో పాటు శ్రీను ఉంటాడు కదా అని రాజ్ కుమార్ తోటి సంభాషించడం జరిగింది. స్టూడెంట్స్ అంటే మరి ఇంకా గర్ల్స్ ఎవరు ఉన్నారో చెప్పు ఒకసారి అంటే గీత అని చెప్పిన, ఆ గీత రత్న ఇద్దరు పాటలు పాడేవాళ్ళు. నేను వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేసేది. వాళ్ళకి నెక్స్ట్ సింగింగ్ కాంపిటీషన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి నేను గైడ్లైన్స్ ఇచ్చేది అని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ అప్పుడు మీకు తెలుసు, మీకు విద్య నేర్పడానికి నాకు తెలుసు ఎడ్యుకేషన్ ఈజ్ ఎ బెస్ట్ వెపన్ టు చేంజ్ ద సొసైటీ. ఈ విద్య వల్లనే మనం మన యొక్క జీవితాలని బాగు చేసుకోవచ్చు, సమాజాన్ని మార్చవచ్చు. సో ఆ విద్యను మీకు అందించడంలో మిమ్మల్ని మంచి విద్యావంతులుగా, నెక్స్ట్ మంచి
ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిపేటట్టుగా మేము కృషి చేయడానికి ఎన్నో కష్టాలు, నెక్స్ట్ దండించడం ఇవన్నీ చేసి ఉంటాము. నిజంగా నా దగ్గరికి ఒక 5 మెంబర్స్ వచ్చేసి ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు నాకు రాజ్ కుమార్, శ్రీను గుర్తున్నారు, కానీ మిగతా స్టూడెంట్స్ అంతా చూస్తే గుర్తుపడతాం. అయితే ఆ రోజు నా దగ్గరికి వచ్చారు 5 మెంబర్స్ వచ్చినప్పుడు ఒక్కసారి చూసి వీళ్ళని చాలా బాగా కొట్టిన, నేను చాలా దండించిన, అయ్యో అని చాలా బాధపడ్డా నిజంగా. ఓకే, సో అప్పుడు ఆ దండించినటువంటి ఆ సంఘటనలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ఆ టైంలో అప్పుడు అనిపించింది అలా. ఓకే, ఏది చేసినా మీ భవిష్యత్తు కోసమే మేము దండించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశం ఇలా మమ్మల్ని అందరినీ ఎప్పుడో 14 years క్రితం మీరందరినీ చూశాను. ఇంకోటి నేను 4 years తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సమావేశానికి నేను మిస్ అయ్యాను. సో అది ఇక్కడ నింపుకోవడానికి నాకు అవకాశం కల్పించినటువంటి 2008-9 బ్యాచ్ స్టూడెంట్స్కి నా యొక్క ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. ఈనాటి ఆత్మీయ విద్యార్థుల సమ్మేళనానికి చేసినటువంటి అందరికీ కూడా అభినందనలు. నేను మీ బ్యాచ్కి 6th, 7th మ్యాథమెటిక్స్ చెప్పాను. 7th క్లాస్ టీచర్ ఉండేది. అయితే 5 పిల్లలు వచ్చి ఆహ్వానించినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఇంకా గుర్తుపెట్టుకొని నన్ను ఇంకా ఆహ్వానించినందుకు చాలా సంతోషపడ్డాను. చాలామంది విద్యార్థులు మంచి బీటెక్లు తర్వాత పీజీలు చేసి చక్కటి ఉన్నత స్థానంలో అందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీ విద్యార్థులందరూ ఇదే విధంగా మంచిగా కలుసుకొని ఒకరికి ఒకరు సహాయంగా ఉంటూ జీవితంలో ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ నేను సభకు నమస్కారం. వేదికని అలంకరించినటువంటి హెడ్ మాస్టర్ సత్య గారు, నరసింహ సార్, రామ్మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, తర్వాత జ్యోతి మేడం, మాదేవి మేడం, యూసుఫ్ సార్, సలీమా మేడం, అంతా కూడా మాది ఒకే టీం. మేమందరం కూడా ఇక్కడ కలిసి పనిచేసాము. 2 days కింద 3 విద్యార్థులు రావడం జరిగింది. మా స్కూల్కి అడ్రస్ తెలుసుకొని, నేను ప్రస్తుతం నేలపట్ల చేస్తున్నాను, అడ్రస్ తెలుసుకొని సాయంకాలం 3:34 ప్రాంతంలో రావడం జరిగింది. మహేష్, ఇంకా 2 స్టూడెంట్స్ వాళ్ళు గుర్తుపెట్టారు, నేను మాత్రం గుర్తుపట్టలేదు. మిమ్మల్ని. మరి అంటే అవును సార్, మీరు 2008-9 బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ స్టూడెంట్స్. 2008-9 అంటే మేము ఇక్కడ పనిచేసాం. మాకు 8-9లో ఇక్కడ పనిచేసాం. 9లో మేము ట్రాన్స్ఫర్ మీద అంకిరెడ్డిగూడెం వెళ్ళాము. అక్కడ నుండి నేలపట్ల వచ్చాము. ఇక్కడ స్టూడెంట్స్ ఒక క్లాస్కు 70 మంది ఉండేది, 70-80 మంది ఉండేది. ఇక 8th క్లాస్ అంటే గౌరవ సైన్యం 100. అయినా కూడా ఎంతో డిసిప్లిన్ ఉండేది. నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు స్కూళ్ళల్లో ఇంత స్ట్రెంత్ లేదు. స్కూల్ మొత్తం కలిపినా కూడా ఇంత స్ట్రెంత్ లేదు. ఎంత పిటి అంటే మొత్తం ఇంత దాదాపు 60 మంది, 50 మెంబర్స్, 50 కూడా లేదు. చాలా పిటి. నేను ఇక్కడ నుంచి అంకిరెడ్డిగూడెం పోయినాను. అంకిరెడ్డిగూడెం స్ట్రెంత్ లేదు. చాలా నర్వస్ అయినాను 1-2 months వరకు. ఇక్కడ కొంత స్ట్రెంత్లో చేసి అక్కడ స్ట్రెంత్ లేని స్కూల్లో పోయేవారికే కొద్దిగా నర్వస్ అయ్యాం. తర్వాత అక్కడ 5 years 5-6 years చేసాము. తర్వాత ప్రస్తుతం నేలపట్ల పనిచేస్తాము. అది కాంప్లెక్స్ స్కూల్. దీనిలాగానే కాంప్లెక్స్ స్కూల్ అంటే దానికి నాకు బాధ్యత పడింది. మా చాలా సంతోషం. వాళ్ళకు ఎలాంటి ఇన్ఛార్జ్ తర్వాత ఎఫ్ఏసీలు ఏం లేవు అనుకుంటాను. అంటే రామరావు సార్ ఉన్నదేమో ఎఫ్ఏసీ లేదు. వాళ్ళు చాలా సంతోషం. ఇప్పుడు నేను కాంప్లెక్స్కి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఎఫ్ఏసీ అంటే సబ్జెక్ట్ చెప్పాల్సిందే. ఎఫ్ఏసీ అంటే సబ్జెక్ట్ చూసుకోవాలి, స్కూల్ మేనేజ్మెంట్ చూసుకోవాలి, తర్వాత కాంప్లెక్స్ స్కూల్స్ కూడా పర్యవేక్షణ చేయాల్సిందే. నాకు ఆ సబ్జెక్ట్ ఇంగ్లీష్ కాబట్టి నాకు 5 క్లాసులు ఉంటాయి. 6th, 7th, 8th, 9th. నాదొకటి ఏదో ఒక నా క్లాస్ వేరే వాళ్ళు నాకు తీసుకుంటే నాకు నచ్చదు. అది ఎంత బిజీలో ఉన్నా కూడా నా క్లాస్ నేనే తీసుకోవాలి. ఎంత బిజీలో ఉన్నా కూడా కొండూరు మహేష్ వచ్చిండు తెలుసు, నేను క్లాస్లో ఉన్నా.
సార్ ఎవరు వచ్చింది సార్ అంటే నేను బయటకు వచ్చేవారికే ఆడ కూడా ఉంటాయి, ఇక పిలుస్తుంటాయి, కాంపిటెన్సీ వాళ్ళ మోడల్స్ ఉంటాయి, మెసేజెస్ ఉంటాయి, డిఓ నుండి మీటింగ్లు ఉంటాయి. అంతకుముందు ఒకసారి కాల్ చేశాడు, నేను మీటింగ్లో ఉన్నాను, చోటపల్లి ఎంఆర్సీలో ఉన్నాను అన్నాను. మరీ అట్లా తెలుసుకొని నిలబడికి వచ్చాడు. చాలా సంతోషం. నాకు రాత్రి కొద్దిగా ఫీవరిష్ ఉంది, నిజంగా చెప్పాలంటే ఫీవరిష్ ఉంది, సహకరిస్తలేదు. నేను చెప్పిన ఉదయం యూసుఫ్ సార్ ఫోన్ చేశాను, సార్ వెళ్దాం వస్తాను సార్ అన్నారు. అప్పుడు నాకు కొద్దిగా ఫీవరిష్ ఉంది కదా, మీరు ఏదో పోయినట్టు చూద్దాం. తర్వాత నేను రామ్మోరెడ్డి సార్ చేశాను, సార్ మీరు వెళ్తున్నారంటే వెళ్తున్నాం సార్, అంతా మేము మేడం వస్తున్నాం వెళ్తున్నాం. నేను దాదాపుగా డ్రాప్ అవుతానేమో అనుకున్నాను. మా ఇంట్లో లేదు, మీ స్టూడెంట్స్ కదా అని వాళ్ళు ఎంకరేజ్ చేయటం. సరే లేట్ అయినా కూడా ఒక్కసారి మిమ్మల్ని చూసినట్టుగా ఉంటుందని నేను ఇక్కడ రావటం. ఫస్ట్ గుర్తుపట్టలేదు సార్, అక్కడ సినిమా సార్ కూర్చున్నప్పుడు సార్ వీళ్ళంతా మన స్టూడెంట్స్ సార్ అంటే మనోళ్ళే మన స్టూడెంట్సే అన్నారు. నేను ఎవరు గుర్తుపట్టాను. ఒక రాజ్ కుమార్ సేమ్ ఫేషియల్ ఫీచర్స్ అలాగే ఉన్నాయి, అదే పక్కగా ఉండేది. కొంతమంది గిరి ఉన్నారు కదా, గిరి గారు కూడా అట్లే ఉండేది, సేమ్ అట్లే ఉండేది. మరి లేడీస్ అయితే నేను గుర్తుపట్టలేదు, పేరు అయితే జ్ఞాపకం ఉంది పర్వీన్ అని. ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. అది జాబ్కి ఎందుకు రాలేదో నాకు ఇంగ్లీష్ జాబ్ రావాల్సి ఉండే. ఇక్కడ ఈ నేల పట్ల చదువుకున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కొంతమంది ఫిజికల్ సైన్స్ రమేష్ అని మైలపల్లి, ఆయన సుతాలలో స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నాడు. అప్పుడప్పుడు వాళ్ళ హెడ్ మాస్టర్ నాకు కాల్ చేస్తారు, సార్ మీ స్టూడెంట్ అంటే కదా రమేష్. అవును నా స్టూడెంటే, ఫిజికల్ సైన్స్ అని సుతాల స్కూల్లో ఫిజికల్ సైన్స్గా చేస్తున్నాడు. చాలా సంతోషం. మా టీచర్స్ కూడా ఇలాంటి మార్పు లేవు, మా ముందేమో ఉన్నాయో కానీ మేము నారాయణపూర్ చౌటుప్పల్ 2 మండలం కూడా ఒకటే డివిజన్ కాబట్టి కాంప్లెక్స్ మీటింగ్స్కి 2 సార్లు వచ్చేది. 2 సార్లు వచ్చాను. మిడ్ డే మీల్ వాళ్ళు అదే టీం ఉంది. మిడ్ డే మీల్ వాళ్ళు మేము ఇక్కడ ఉన్నప్పుడే సిబిఎస్ఈ సిలబస్ స్టార్ట్ చేశాడు. అందులో కూడా ఒక 2 స్టూడెంట్స్ ఉన్నట్టే ఉంది. సిబిఎస్ఈ స్టార్ట్ చేసినప్పుడు సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం అప్పుడు ఆ బ్లాక్ లేరు, ఈ 2 రూమ్స్ ఉన్నాయి, తర్వాత ఈ 5 రూమ్స్ ఉన్నాయి అంతే. అది కంప్యూటర్ రూము అక్కడ ఉన్నది. చాలా సంతోషం, మీరందరూ కూడా స్థిరపడ్డారు. మంచి అందరూ పీజీలు చేశారు, బీటెక్ చేశారు. చాలా సంతోషం. చూస్తే నాకు ఒకసారి సంతోషం. నేను గుర్తుపట్టలేను ఎక్కడైనా. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ సర్వేలు, తర్వాత ఈ అల్లందేవి చెరువుకి వచ్చాను. అల్లందేవి చెరువు నుంచి ప్రమోషన్గా జనగాం వచ్చాను. జనగాం వచ్చినప్పుడు నేను డిసెంబర్ 6th అనుకుంటా, ఆ రోజు బ్లాక్ డే. ఆ రోజు అంతా కూడా బ్లాక్ డే నిర్వహిస్తున్నారు. మన సినిమా సార్ జైన్ అయిన తర్వాత మా సత్య సార్ లేరు సార్, మనం సత్య సార్ని కలవాలి. సార్ చాలా సున్నిత మనస్కులు, హెల్ప్ చేసిన నేచర్. ఇద్దరం కలిసి మళ్ళీ కొంపెల్లి పోయినాం. జైనైనవా సార్ ఎక్కడున్నాడు, ఇంకో ఏడు పొలంలో ఉన్నాడు. జైనైన వాడిని చేతులు ఊపాడు, మేము కూడా చేతులు ఊపినాం. తర్వాత సార్ చెప్పేసి నేను అప్పుడు నల్గొండలో ఉండేది, నల్గొండ నుంచి అప్పుడు చేసేది. ఇది నా యొక్క ప్రస్థానం. కానీ నేను చూడటం చాలా సంతోషంగా ఉంది. మా ఉపాధ్యాయుల మిత్రులందరినీ కూడా ఒకే స్టేజ్ మీద మరి చూసుకోవడం అనేది చాలా సంతోషం. అప్పుడప్పుడు రామరెడ్డి సార్ ఫోన్ చేస్తున్నాడు. అప్పుడు ఫోన్ చేసినప్పుడు సార్ చెప్తున్నాడు మరి మేడమ్స్ గురించి. సినిమా సార్ కూడా చేస్తున్నాడు ఫోన్. నరసింహ సారే నాకు కాంటాక్ట్ లేడు, ఫోన్ నెంబర్ కూడా లేదు. యూసుఫ్ సార్ కలుస్తున్నాడు గుజ్జల కాబట్టి నేను చౌటుపల్లి చేసేది. సార్ అప్పుడప్పుడు కలుస్తుంటాడు. చాలా సంతోషము. ఇలాంటి గెట్ టుగెదర్ పార్టీలు పెట్టుకోవటం చాలా చాలా ఒక ఆత్మీయ అనుబంధాన్ని తెలియజేస్తుంది. నేను నేలపట్ల స్కూల్ కాబట్టి అది ఓల్డ్ స్కూలు. ఒక 1 month బ్యాక్ 1997-98 బ్యాచ్ స్టూడెంట్స్ కూడా గెట్ టుగెదర్ పార్టీ నిర్వహించుకొని అందులో నేను హెడ్ మాస్టర్ కాబట్టి వీళ్ళందరూ కూడా 5 విద్యార్థులు మా ఇంటికి వచ్చారు. మంచి వర్షం పడుతుంటే అయితే మేము బాల్కనీలో కూర్చున్నాము, మేడం లోపల కూర్చుంది. వీళ్ళు లోపలికి వచ్చి
సార్ నన్ను అట్లా కొట్టారు ఇట్లా కొట్టారు అని చెప్తున్నారు. మా మేడం తర్వాత వీళ్ళు పోయిన తర్వాత ఏ బడి పిల్లలు వచ్చినా దెబ్బలు కొట్టే ముచ్చటైనా చెప్పేదని అడిగింది. ఎవరు అడిగినా కానీ దెబ్బలు కొట్టి ఎవరు వచ్చి కూడా ఇదే ముచ్చట చెప్తారా, ఏ స్కూల్లో ఎంతమందిని కొట్టినావు అంటే నేను కొట్టని పిల్లలు 90% ఉండనే ఉండరు స్కూల్లో. బల్లె క్లాస్లో 90 మంది ఉంటే కనీసం 80 నుంచి 85 మందిని తప్పకుండా ఏదో ఒక సందర్భంలో దెబ్బలు కొట్టుంటానని చెప్పి. కాబట్టి నన్ను గుర్తుపెట్టుకునే దెబ్బల సార్గానే గుర్తుపెట్టుకుంటాను. చాలా వరకు జనగాం పిల్లలు ఫోన్ చేస్తే ఫస్ట్ అడిగే మాట ఏంటంటే సార్ దెబ్బలు కొడుతుర్రా అని అడుగుతారు ఫస్ట్. ఇంకా మీకంటే ముందు బ్యాచ్ వాళ్ళు ఉంటారు, ఎవరు లింగస్వామి వాళ్ళ బ్యాచ్ వాళ్ళు, సార్ కట్టెతో కొడుతురా చేతితో కొడుతురా సార్ అని అడుగుతారు. నా కట్టె కంటే ఎక్కువ చేతికే భయపడతారు. శ్రీకాంత్ ఉన్నాడు, ఆడ అశోక్ ఉన్నాడు, కిరణ్, వీళ్ళందరికీ నా చేతి దెబ్బ రుచి బాగా తెలుసు అనమాట. అయితే ముఖ్య విషయం ఏంటంటే నాకు అశోక్ని చూడగానే నేను పనిచేసే స్కూల్లో పిల్లలు వినకపోతే అరే ఇట్లా అశోక్ అనే అబ్బాయి ఉండేదిరా అని కొట్టిన తర్వాత చాలా బాధపడ్డా అని చెప్తాను, ప్రతి సందర్భంలో చెప్తుంటాను. అయితే 14 సంవత్సరాల క్రితం కాబట్టి అప్పుడు ఇంచుమించు మీ వయసులో మేమున్నాం, ఇప్పుడు 50కి చేరాం. కాబట్టి అప్పటి వాడి వేడి ఇప్పుడు లేదు, అప్పుడు ఉన్నటువంటి వాడి వేడి లేదు. కాబట్టి ఇప్పుడు అంతా సజావుగా సాగిపోతుంది. అప్పుడు ఏ పని చేసినా కానీ మిమ్మల్ని సరి అయిన మార్గంలో పెట్టాలని, మీరు భవిష్యత్తు మంచిగా ఉండాలని, మంచిగా చదువుకొని మంచి ఉన్నత స్థానాలకు చేరాలనేది మా కోరిక ఉంటుంది. కాబట్టి జనరల్గా ఉపాధ్యాయుని ఎట్లా ఉంటుందంటే ఇంటి దగ్గర మా సొంత పిల్లల్ని ఎలా చూస్తామో బడికి వచ్చామంటే మీరు కూడా అదేవిధంగా మంచిగా చదువుకొని మంచి బాటలో పయనించాలని మేము ఏం చెప్పినా కానీ దానికోసమే చెప్తుంటాం, ఏం చేసినా దానికోసమే చేస్తుంటాం. స్టిల్ ఇక్కడ ఇప్పుడు జనరల్గా మేము టీచర్లం కాబట్టి ఏం చేస్తామంటే ఎవరైనా కనపడితే నమస్తే పెట్టిరు అనుకోండి, గుర్తుపడితేనేమో ఏం లేదు, గుర్తుపట్టకపోతే పేరు నీతో నాకేమైనా సంఘటనలు ఉంటే చెప్పమని అడుగుతుంటాం. చెప్తే గుర్తుపట్టిన తర్వాత అడిగేది ఏంటంటే ఏం చేస్తున్నారని అడుగుతాం అనమాట. మీరు చెప్పే మాటలే మేము సంపాదించే ఆస్తులు అనమాట. మీరు బాగా జీవితంలో సెటిల్ అయ్యి చదువుతోటి కాదు, మీరు ఏమనుకుంటారంటే సార్ మేము చదువుకోలేదు కాబట్టి సార్ అది కాదు మీరు కావాల్సింది, మీరు జీవితంలో సెటిల్ కావడం. ఒక స్టేజ్ వరకే చదువు అన్నది, ఒక కొంత స్టేజ్ వరకే చదువు అన్నది. ఆ తర్వాత మన జీవిత గమనంలో పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత మన కుటుంబాన్ని పోషించడం కోసం రకరకాల పనులు చేస్తుంటాం. రకరకాల పనులు చేసేటప్పుడు చదువుకున్న వాడికంటే చదువుకోని వాళ్ళు బాగా పైసలు సంపాదించిన వాళ్ళు ఉండొచ్చు. ఎగ్జాంపుల్గా మా ఫ్యామిలీనే ఉంది. నేను టీచర్గా వచ్చా, నా పెళ్ళైన నాడు మా బావమరుదులు ఇద్దరు జీరోలు. ఇవాళ వాళ్ళు హీరోలు, మనం అటు కాకుంటున్నాం. కారణం ఏంటి అంటే వాళ్ళు కూడా టీచర్ ట్రైనింగ్ తీసుకున్నారు, కాకపోతే టీచర్ జాబ్ రాలేదు. టీచర్ జాబ్ రాకపోవడం వల్ల వ్యాపార మార్గంలోకి పోయి బాగా సంపాదించి సమాజంలో ఉన్నత స్థానంలోకి పోయారు. అది చదువుతో వచ్చింది కాదనమాట. మీకు కూడా అదే చెప్తున్నా నేను. మీరు రాబోయే కాలంలో ఇప్పుడు ఏంటంటే మీది 1/4 ఏజ్ అనుకోవాల్సింది మీ లైఫ్లో. మీరు మంచి కృషి పట్టుదలతోటి మీరు ఏ మార్గాన్ని అయితే ఎంచుకున్నారో ఇంచుమించు అందరూ కూడా ఏదో ఒక వృత్తిలో స్థిరపడి ఉంటారు. ఆ స్థిరపడ్డ వృత్తిలో గట్టి కృషి చేస్తే మంచి స్థానానికి చేరుకోవచ్చు. అంతేకాకుండా నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే, మీ అందరికీ పిల్లలు ఉంటారు. ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే మీ పిల్లలని మొబైల్ ఫోన్కు టీవీకి దూరంగా ఉంచండి. వాళ్ళని దూరంగా ఉంచాలంటే మీరు కూడా దూరంగా ఉండాలి. ఇప్పుడు పేరెంట్స్గా అందరూ చేసే పని ఏంటి అంటే ఇంట్లో 2 పేరెంట్స్ 2 పిల్లలు ఉంటే 4 మొబైల్ కొని అలా బాధపడలేక వాళ్ళకి 2 మొబైల్స్ ఇచ్చి మీరు 2 మొబైల్స్ చూసుకుంటూ 4 రూమ్లు ఉంటే 4 రూమ్లలో కూర్చుంటున్నారు. అది వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడమే, మీరు చదువు నేర్పించడం కాదు. మీరు ఏమనుకుంటున్నారంటే మేము మంచి స్కూల్లో వేస్తున్నాం, నెలకు ఒక 5,000 10,000 ఫీజు కడుతున్నాం, చక్కగా చదువుతున్నాడు అనుకుంటున్నాం. అట్లాంటి పరిస్థితులు, అట్లాంటి దౌర్భాగ్యంలో విద్యా వ్యవస్థ ఉంది. మా ఒక్కని పరిస్థితే కదా, అందరి పరిస్థితి అలాగనే ఉంది. మేమందరం మాట్లాడుకుంటే ఇదే చెప్తుంటాం, మా టీచర్లుగా ఇదే మాట్లాడుకుంటాం. కాబట్టి మీ పిల్లల్ని ప్రతిరోజు కూడా ఇంటి దగ్గర 1 hour 2 hours అబ్జర్వేషన్ చేయడం అనేది మీరు చేయాల్సిన పని ముఖ్యంగా. ఎందుకంటే మీది అయిపోయింది కాబట్టి మీ పిల్లల్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి, మంచి మార్గంలోకి ప్రయాణించాలంటే ఈ పనులన్నీ చేయాలి ఈ ప్రోగ్రామ్ చేయడానికి. ఎందుకంటే నాకు కూడా ఇది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇది
ఇంచుమించు మొదటి స్కూలే. ఒక 6 months బుధాన్ పోచంపల్లి గర్ల్స్ హై స్కూల్లో పనిచేసిన. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్లు ఇక్కడ రావడం జరిగింది. 6 సంవత్సరాలు పనిచేసిన ఇక్కడ. 6 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం కూడా 8th 100, 9th 90, 8th 10th వచ్చేసరికి 80 members అట్లా ఉండేది. ఇప్పుడు మా స్కూల్ స్ట్రెంత్ 100, ప్రజెంట్ అయ్యేది 80 members, అంటే ఒక క్లాస్ అంత అనమాట. కాబట్టి ఇంత మంచి ఎప్పుడు చెప్పుకున్నా మా జనగామనే చెప్తాం, ఎప్పుడు చెప్పినా మా జనగామనే చెప్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఓం శ్రీ గురుభ్యో నమః. వేదికలు అలంకరించినటువంటి మా ప్రధానోపాధ్యాయులు గారు, మీ ప్రధానోపాధ్యాయులు గారు సత్య సార్ గారికి, అదేవిధంగా నాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా ఈ గొప్ప శుభ సందర్భంగా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది అన్ఫర్గెటబుల్ ఫంక్షన్ ఇన్ మై లైఫ్. ఈ సందర్భంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు దట్ క్రెడిట్ గోస్ టు దిస్ 2008-9 బ్యాచ్ స్టూడెంట్స్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఉపాధ్యాయ బృందానికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నటువంటి మీకు అందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు మాట్లాడను, కేవలం సమాప్తి చేస్తా. సమాపన అంటే మీరేం మాట్లాడరు, ఉపాధ్యాయులు ఏం మాట్లాడరు. ఓకే, అయితే నా దగ్గరకు వచ్చారు యూసుఫ్ సార్, మనం నా దగ్గరకు వచ్చిన ముగ్గురు, శివ అండ్ ముగ్గురు, ఎవరో లేదు చేతులు పెట్టండి. వీళ్ళు ముగ్గురు వచ్చారు నా దగ్గరికి. వచ్చిన తర్వాత మా మిసెస్ కూడా ఉన్నది, ఇంట్లోకి తీసుకెళ్ళినా, కూర్చోబెట్టిన తర్వాత చూపించారు. తీసుకున్న తర్వాత జస్ట్ ఇన్స్పిరేషన్ ఉండేటువంటి 4 మాటలు మాట్లాడని చెప్పిన, అది మాట్లాడినా సరే వచ్చింది ఇమ్మీడియట్గా అది మాట్లాడినా. మరి ఎట్లా ఉంది మీకు, మరి పంపి షేర్ చేసిరా? అది వెరీ గుడ్. తర్వాత శ్రీనివాస్ సార్ మాట్లాడింది నేను చూసాను, చాలా మంచిగా అనిపించింది నాకు. అయితే ఇక్కడ మీరు 2008-9లో ఎలాంటి చురుకుదనంతో ఉన్నారో అదే చురుకుదనం అమ్మాయిలలో కూడా, ఎవరు బాలమని కానీ పద్మ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఫేస్ కట్ కొంచెం చేంజ్ అన్న, పెద్దగా ఏం లేదు. మీకైతే మనకైతే ఎట్లా గడ్డాలు మిసాలు ఉంటాయి కానీ అట్లా కొంచెం చేంజెస్ కనిపిస్తాయి. కాబట్టి పెద్ద చేంజెస్ ఏం లేవు, చాలా మంచిగా అనిపించింది. అని ఇంత మంచి ఇనిషియేషన్ ఏదైతే ఉందో మీరు తీసుకున్నటువంటిది, ఎన్నిసార్లు మీరు ఫోన్ చేసి ఉంటారో, ఎన్నిసార్లు మీరు మాట్లాడి ఉంటారో, ఎన్నిసార్లు దీని వెనుక మీ యొక్క కృషి ఉంది అనేటువంటిది, ఇంతమంది ఇక్కడ జమ కావడం అనేటువంటి దాని మీద ఐ కెన్ ఎస్టిమేట్ ద యువర్ మీ శ్రమ అనేటువంటి దాన్ని నేను ఎస్టిమేట్ చేయగలుగుతున్నాను. వెరీ అదేవిధంగా ఇంతకుముందు 2 ఫంక్షన్లు కూడా ఇక్కడ చేసిరు, ఇదే సమ్మేళనం, విద్యార్థుల యొక్క సమ్మేళనం కూడా ఇక్కడ చేసిరు, ఆత్మీయ సమ్మేళనం. అప్పుడు కూడా చేసిరు కానీ ఇంత పెద్ద ఎత్తున రాలేకపోయినరు. కానీ ఇది ఒక నాంది ప్రస్తావనగా మీకు మిగిలిపోతుందని చెప్పేసి చెప్తున్నాను. ఇక అందుకంటే ముందు నేను ఇక్కడ పనిచేసినటువంటి 9 సంవత్సరాలు కూడా ఈ 15 ఆగస్టు, 15 ఆగస్టుకు 26 జనవరికి ఈ వేదిక మీద నిలబడి మాట్లాడేటప్పుడు ఒక చిన్న విషయం గుర్తు చేసేవారు. ఈ వేదికను కీర్తిశేషులు గులాం రసూల్ గారి యొక్క కృషితోటి ఈ వేదిక నిర్మించబడ్డది అనేటువంటి విషయాన్ని ప్రతిసారిని గుర్తు చేసేవారు. వారు కూడా మన మధ్య లేరు, వారికి కూడా ఆత్మశాంతి చేకూరాలని చెప్పి సందర్భంగా నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నా. అదేవిధంగా మన మీతోటి విద్యార్థులు, నా శిష్యులు అనుకోండి, అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ, వాడు ఒకడు ఉండేది మీ బ్యాచ్ కాకపోవచ్చు, వాయిలపల్లి పేరు ఉండి రామకృష్ణ గారు, వాడు కూడా పాపం వాడిని మేము చాలా మోటివేట్ చేసి స్కూల్ దాకా తీసుకొచ్చి, వాడు బంద్ అవుతున్నటువంటి స్కూల్కి డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితులలో వాడిని తీసుకొచ్చి చదివించినా కూడా పాపం మరి విధి వక్రీకరించి వాడిని కూడా తీసుకుపోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నేను వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని సందర్భంగా దేవుని ప్రార్థిస్తూ, ఇకపోతే మనకు ఏదైతే ఇక్కడ నేను 2001 వచ్చిన దాదాపు 10 బ్యాచ్లు వెళ్ళిపోయినాయి. ఇక్కడ 10 బ్యాచ్లు వెళ్ళిపోయినాయి. కానీ నేను అంతకుముందు ఎడ్జిట్గా ఉండి అనేక ప్రభుత్వ టీచింగ్లో కాకుండా వేరే సోషల్ యాక్టివిటీస్ కూడా పాల్గొనేది చురుగ్గా. బాలకార్మిక విమోచన వేదిక, తర్వాత ఎంఆర్పి, డిఆర్పి కూడా పనిచేసి నాకు ప్రమోషన్ వస్తలేదు అని చెప్పి వీటికి ప్రమోషన్ తీసుకొని వచ్చిన జనగాం ఇక్కడికి వచ్చిన తర్వాత కసితోటి నా సబ్జెక్ట్ ఎక్కడ నేను చూపించలేదు కదా. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలకు నేను నా సాధ్యమైనంత వరకు నా సబ్జెక్టును మొత్తం చెప్పాలనేటువంటి కసితోటి ఆ 9 సంవత్సరాలు జనగాం హై స్కూల్ అంటే చరిత్రలో మిగిలిపోతుంది. నాకంత బాగా పుషింగ్ ఈ జనగాము ఇచ్చినటువంటి ఈ పిల్లలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి తండాలు కూడా నా యొక్క నెట్వర్క్ ఉండేది.
నేను ఫ్రీక్వెంట్గా పోయి పేరెంట్స్ని కలుస్తుండేవాళ్ళు. కాబట్టి జనగామన సర్వీస్లో ఒక సాటిస్ఫాక్షన్గా మిగిలిపోద్దని చెప్పొచ్చు. ఆ తర్వాత మల్కాపూర్ హై స్కూల్ పోయినా. అక్కడ కూడా మీరు ఎప్పుడైనా గమనించండి, నేను టీచింగ్లో చెప్పేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు 2 పదాలు నా నోటి నుంచి వచ్చేది. ఒకటేమో యూజ్లెస్ ఫెలో అని, రెండోదేమో డిసిప్లిన్ అని. ఈ డిసిప్లిన్ యూజ్లెస్ ఫెలో, ఆ డిసిప్లిన్ గురించి ఎప్పుడు ఏ స్కూల్కి పోయినా నేను ప్రాకులాడేది డిసిప్లిన్ గురించి. మల్కాపురం పోయినప్పుడు కూడా అంతే, అస్తవ్యస్తంగా పిల్లలు, అసలు వాళ్ళకు డిసిప్లిన్ లేదు, ఏది లేదు. నేను పోయిన అక్కడ కూడా దాదాపు 9 సంవత్సరాలు పనిచేసిన ఇదే విధమైనటువంటి, ఇప్పుడు మీరు ఎట్లా చెప్తారో అక్కడ కూడా స్టూడెంట్స్ అట్నే చెప్తారు. సో డిసిప్లిన్ విషయంలో మనం ఎక్కడ రాజీ కాదు. కాకపోతే ఏంటంటే విద్యార్థులుగా సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితులలో అందరూ ఇప్పుడు మీరు డిగ్రీలు తర్వాత బీటెక్లు పీజీలు కూడా చేసినట్టుగా నాకు తోస్తున్నది. సో ఏది చేసినా కూడా అల్టిమేట్గా జీవిత సత్యం చెప్పిన యూసుఫ్ సార్ గారు, అల్టిమేట్గా మనకు ఏదైతే ఉండాలో, ఏ క్యారియర్ అయితే ఉండాలనో, ఏది కానీ మనకు కావాలి, జీవితంలో ఒక సెటిల్మెంట్ అనేది కావాలి. ఆ సెటిల్మెంట్ అనేటువంటిది మీకు వచ్చింది, అందుకు నేను సంతోషిస్తున్నాను. ఇక్కడ మీ పిల్లల్ని చూస్తుంటే కూడా ఆ పిల్లలతో ఆడుకోబుద్ధి అవుతుంది నాకు. కాబట్టి ఇంకా కూడా అంటే చాలా అంటే అటువంటి పరిస్థితి ఉన్నది. చాలామంది ఇప్పుడు నా తోటి టీచర్స్ కానీ మీరు కూడా, సార్ నరసింహ సార్ అట్లనే ఉన్నాడు, నరసింహ సార్ అట్లనే ఉన్నాడు, మా టీచర్స్ ఇంకా యంగ్ ఉన్నావు. నేను యంగ్ కాదే, నేను రంగనే అంట. ఆ స్టేజ్కి వచ్చింది అప్పుడే. కేసీఆర్ కిట్లో ఉన్నా, లేకపోతే నేను రిటైర్డ్ కావాలి. రిటైర్డ్ అయ్యి కూడా ఇంకా 2 సంవత్సరాలు కావాలి. ఇప్పుడు 1 సంవత్సరం ఉంది, నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు రిటైర్. 22 సంవత్సరాలు ఇదే స్కూల్ అసిస్టెంట్గా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఉన్నా. ఇది ఒకవేళ నేను రెవెన్యూ డిపార్ట్మెంట్నో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీని అయ్యేది, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే కలెక్టర్ని అయ్యేది. మాకు ఇలాంటి ప్రమోషన్లు ఉండవు. మాకున్నటువంటి ప్రమోషన్స్ అంతా విద్యార్థులే. ఓ సందర్భంలో ఏమైందంటే మల్కాపురం పోయిన తర్వాత చౌటుపల్లిలో ఉన్నటువంటి ఎంఈఓ గారు అన్నాడు, సార్ నరసింహ సార్ మీకు అసలు అవార్డు ఇస్తాం మేము. ఏం అవార్డు ఇస్తారు సార్ అన్న. మండల్ స్థాయిలో బెస్ట్ టీచర్ అవార్డు ఇస్తాం సార్. సార్ నాకేమవుతుంది సార్ అన్న. ఎందుకు సార్ అన్న. ఐ వాజ్ గాట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఫ్రమ్ మై స్టూడెంట్స్. నాకు ఎన్నో అవార్డులు మా పిల్లలు ఇచ్చారు సార్ తరగతి గదిలా. మీ మండల స్థాయి అవార్డు వద్దు, జిల్లా స్థాయి అవార్డు వద్దు, రాష్ట్ర స్థాయి కూడా అవార్డు వద్దు. నాకు అవార్డు కావాల్సింది తరగతి గదిలో, కానీ మీ నుంచి నాకు అవసరం లేదని చెప్పి ఇప్పటివరకు నేను ఏ అవార్డు తీసుకోలేదు. సో ఇకపోతే మా టీచర్స్ గురించి చెప్పదలుచుకుంటే, ఉమా మేడం ఏం మాట్లాడుతుందో అనుకున్నాను. అసలు యాక్చువల్గా నాకు భయం అయితే ఉమా మేడం భయం లేకుండా మాట్లాడింది. చాలా పరిణతి చెందింది ఉమా మేడం కానీ, జ్యోతి మేడం కానీ, తర్వాత రవీంద్రచారి సార్ కానీ. పాపం రవీంద్రచారి సారు హైదరాబాద్ నుంచి వచ్చేది, కొన్ని రోజుల తర్వాత నల్గొండ తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చేది. వచ్చినప్పుడు ఏం చేయాలంటే సారు వాళ్ళ పిల్లలు లేవకముందుకే, చిన్న పిల్లలు లేవకముందుకేం వచ్చేది వీడికి. సారు పోయేసరికి ఏం పిల్లలు వండుకునేది. అయితే నేను అన్నా, కొన్ని రోజుల తర్వాత నేను గుర్తుపడతారా సార్ మీ పిల్లల నవ్వేది సార్. అవును, అటువంటి అంటే అంత దూరం నుంచి ప్రయాణం చేస్తూ కూడా ఇక్కడికి వచ్చి మేము ఆ రకమైనటువంటి సర్వీస్ ఇచ్చినాం అనేటువంటి తృప్తి అయితే మాకున్నది. యువత రామరెడ్డి సార్ కానీ, సత్య సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మితభాషి సౌమ్యులు, సహృదయులు కూడా. సో ఇక మన మధ్య ఉన్నటువంటి రవి సార్ కూడా లేడు పాపం, మరి విధి అనేటువంటిది ఆ విధంగా జరిగిపోయింది. కానీ నాకు మళ్ళొకసారి చెప్తున్నా, మీరు ఇంత మంచి కార్యక్రమం, ఇంత పట్టుదలతోటి, ఇంత శ్రమతోటి మీరు చేసినందుకు కూడా మీ అందరికి మరొకసారి ఆ శుభాశిష్యులు, దీవెనలు ఎప్పటికీ ఆ దేవుడు మీ మీద ఉంచాలని కోరుకుంటూ, మిమ్మల్ని మీ పిల్లల్ని అందరూ కూడా దేవుడు కాపాడాలని కోరుతూ ఈ సందర్భంగా మీ అందరికీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన వేదికను అలంకరించిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు మరియు ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులు, మీ అందరికీ ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళన శుభాకాంక్షలు. మరి ఈ ఆలోచన వచ్చిన 4-5 విద్యార్థులు చాలా కష్టపడ్డారు. చాలా రోజుల నుంచి వాళ్ళ ఫోన్ నంబర్లు సార్ల దగ్గరికి వెళ్ళటము చేయటము చాలా కష్టపడ్డారు. వారికి కూడా నా తరఫున ధన్యవాదాలు. నా దగ్గరికి 3 వచ్చిర్రు. అరే నేను మీకు చెప్పలేదురా, నేను రాను అని అన్నా. లేదు మేడం, నాకు కొద్ది రోజులు చెప్పిర్రు, మీరు హిందీ చెప్పిర్రు రండి అని అన్నారు. కానీ సార్లను కలవాలి, చాలా రోజులైంది, అందరు కలుస్తారు సార్లు. తర్వాత పిల్లలు కూడా చాలా మారిపోయారు. నేను ఎవరిని కూడా గుర్తుపట్టలేకపోతున్నా, మగ పిల్లల్ని మరీ ఎక్కువ గుర్తుపట్టలేకపోతున్నా, పేర్లు కూడా యాదికి లేవు. తర్వాత మొన్న
ఏప్రిల్ నెలలో ఎవరు 98, 99 బ్యాచ్ వాళ్ళు కూడా ఇట్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకుర్రు. మరి వాళ్ళు కూడా చాలా హంగామా చేసిర్రు. పిల్లలందరూ వచ్చిర్రు, చాలా హంగామాగా చేసిర్రు. మరి మన స్కూల్కు వచ్చినటువంటి టీచర్లందరూ ఫస్ట్ అపాయింట్మెంట్ ప్లేస్ జనగాం అంటారు. వాళ్ళు వాళ్ళ లైఫ్లో మన జనగాంను మర్చిపోము, తర్వాత మరి మన స్కూల్ని కూడా మర్చిపోరు. అదేవిధంగా స్కూల్ యొక్క స్థితికి వస్తే స్కూల్ ఇప్పుడు చాలా చెడిపోయింది. ఒకప్పుడు స్కూల్కు ఉన్న విలువ ఇప్పటి స్కూల్కు విలువ చాలా తేడా ఉంది. అసలు స్కూల్లోకి వస్తేనే నాకు ఈ స్కూల్ని చూస్తుంటేనే మస్తు బాధ అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్లో అప్పుడు ఓటేస్తందుకు వచ్చిన ఆ రోజు మొత్తం తిరిగి చూసిన, ఏంది ఇట్లా ఉంది స్కూలు సార్ అంటే, ఏం చేయాలమ్మా ఎవరు పట్టించుకుంటలేరు అని అన్నారు. తర్వాత మొత్తము హెడ్ మాస్టర్లు కూడా, ఇప్పుడు వచ్చే హెడ్ మాస్టర్లు కూడా అంతా పట్టుదలగా పని చేయటము అట్లా లేదు. స్కూల్లో స్ట్రెంత్ కూడా చాలా తగ్గిపోయింది. కాబట్టి మరి మీరు మీ శాయశక్తుల స్కూల్కి సహాయం చేయండి. స్కూల్లో ఏదన్నా కావాలంటే మీరు కొంచెం సహాయం చేయండి. దాని తర్వాత స్కూల్ని పట్టించుకోండి. మన స్కూలు మన ఊరు కాబట్టి మనము మన కొరకు ఫస్ట్ కృషి చేయాలి. మన ఊరు కొరకు, మన స్కూల్ కొరకు. స్కూల్ ఎంతో కష్టపడితేనే ఈ స్కూల్ అయింది. అందుకే మరి స్కూల్ పెట్టినప్పుడు సురేందర్రావు సార్ హెడ్ మాస్టర్ ఉన్నారు. సార్ చాలా కష్టపడ్డాడు. పిల్లలు చాలా ఎక్కువ మందురు, టీచర్లు తక్కువ మందురు. సార్ వాళ్ళు చాలా కష్టపడి స్కూల్ను చాలా అభివృద్ధిలోకి తెచ్చిర్రు. పాపం సార్ లేడు. దాని తర్వాత స్కూల్కు శంకుస్థాపన పునాది గులాం రసూల్ అని మీ అందరికీ తెలుసు. తర్వాత మీరందరూ బాగా చదువు రాకపోయినా వేరే వృత్తులలో వండుకుంటూ మంచిగా సంపాదించుకుంటూ మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మా శిష్యులు సార్, నేను ఇక్కడ 1974 వచ్చిన 1974 వచ్చిన. అక్కడ ఉండే స్కూలు యూపీఎస్ అసినబడ్డ ఉండి మళ్ళీ నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ఇదే, రిటైర్మెంట్ కూడా ఇక్కడే. కాబట్టి నాకు ఈ ఊరు అన్నాన్ని పెట్టింది. చాలా నాకు దేవునితో సమానం అమ్మా నాయన తర్వాత. ఎందుకంటే నాకు ఈ ఊళ్ళో దాదాపు చాలా మంది తెలుసు, అంత పరిచయమే. ఎందుకంటే మా ఊరికి దగ్గర కాబట్టి దాదాపు ఇక్కడ చదువుకు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళు. దీనివల్ల నాకు ఎప్పుడైనా నాకు జనగాం అంటే చెయ్యాల, నేను మా వాళ్ళు పని ఉంది ఉండు అంటే నేను పోతాను. ఎందుకంటే ఇలాంటి మళ్ళీ మా టీచర్లు అంతా కలుపుతారు, మళ్ళీ నేను ఎప్పుడు కలపను మళ్ళీ. ఎందుకంటే నేను కూడా 75 ఏళ్ళు ఇప్పుడు నాకు. చాలా ఈ దేవుని దయ వల్ల ఇప్పటికి మంచిగానే ఉన్నా. మీ యొక్క ఆశీస్సులు అన్నీ మాకు చాలా దీవెనలు. తర్వాత మా ఉపాధ్యాయులను కూడా నేను అందరినీ కలుసుకున్నట్టయింది. దీని కొరకు ఇది 3వసారి ఈ ఆత్మీయ సమ్మేళనానికి రావటం. కాబట్టి నాకు జన్మ ఇచ్చింది అమ్మ నాయన, కానీ నాకు అన్నం పెట్టింది మాత్రం జనగాము అని నేను చెప్పుకుంటున్నా. చాలా నాకు ఇది గర్వకారణం. ఇలాంటి స్కూల్కు నేను ఎప్పుడైనా ఇక మళ్ళీ ఆత్మీయ సమ్మేళనం పెట్టినా వస్తా. ఎందుకంటే నా ఊరు, నా శిష్యులు అందరినీ నేను కలుసుకోవాలి అనేది వాస్తవంగా. ఇప్పుడు దీంట్లో మీరు ఎవరు నాకు పరిచయం అసలు నేను గుర్తుపడతలేను. ఎందుకంటే వయోభారం కూడా కొద్దిగా కాబట్టి అయినా నేను వచ్చి చూసుకోవాలి అనేది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నన్ను పిలిచినందుకు మీ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఈ సమావేశం ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. సార్లకు అందరూ సహకరించగలరు. ఫస్ట్ సత్య సార్కు సన్మానం చేస్తాం. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిధులు
కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. వేదమూర్తులై నాదయోగ సాధకులై పరమొకటే కోరుకున్న ఆ స్వరధనులెవరో తెలిసి తలచి నా ఉపాధికై రాగభావ చాలనలో గతి విడిచి పాడుకున్న నా అభినవ జటినే వలచి మలచి ఈశానులే కొత్త రాగమే వేషానులే ఆది తాళమే పదము నాకు మనుగడ కాగా లయలు జతులు క్రియలు ప్రియము కాగా జగతి నెరిగి సుగమ గతుల నడిగే బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నా
జీవితపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అన్నం పెట్టిరు చూడండి, నిజంగా ఒక పెళ్ళికి కూడా వెళ్తే ఇంత ఆనందం ఉండదు. నా సొంత వాళ్ళ ఫంక్షన్లో కూడా నేను ఇంత అనుభూతిని ఆనందాన్ని పొందలేదు. మా టీచర్లం వచ్చిన వాళ్ళం ఎంత సంతృప్తి. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నటువంటి 2 మాటలు ఏంది అని అంటే, కలిసిమెలిసి ఉండండి, మంచిగా ఉండండి. ఎవరైతే గొడవలు పెట్టుకున్నారో మనసులో నుంచి ఆ గొడవలు తీసే 4 రోజుల జీవితం బిడ్డ. ఇప్పుడు పోతున్నాం, ఏమవుతుందో తెలియదు. కీడెరిగి మేలెరగాలని అంటారు. కానీ పోయేటప్పుడు ఇంతకుముందే నా ఉపన్యాసాలు ఇచ్చిన, మనకు 4 భుజాలు, మన పాడెను మోసేవాళ్ళు పరిగెత్తుకొని వచ్చేది ఉండాలి. ఆ ప్రేమను, ఆ బంధాలను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయండి బిడ్డ, ఒక ఫండ్ ఏర్పాటు చేయండి. ఇట్లనే చెప్పలేం. జీవిత గమనంలో ఇగో ఇలా గద్దర్ సార్ చనిపోయాడు, ప్రజాయుద్ధ నౌక, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. ఇట్లా కాలము మింగేస్తుంది బిడ్డ, ఎవరు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. 4 రోజుల జీవితం. మన క్లాస్మేట్స్, మీ క్లాస్మేట్స్, మా పిల్లలు, నా సహోదరుడు రవి సార్ ఇక్కడి నుంచి పోయిండు, గులాం రసూల్ సార్ పోయిండు, నా శిష్యులు పిల్లలు మాధవి, ఇంకా జ్యోతి, సీను. ఎందుకైతుంది ఇది? వాళ్ళలో చిన్నప్పటి నుంచి చిన్న పెద్ద ప్రేమ, బంధం, రక్తం ఏం లేవు. ఇలా రక్త సంబంధాలు ఎట్లయినాయి? ఆర్థిక సంబంధాలు, పైసలు ఉంటే దోస్తానా, లేకపోతే లేదు. అటువంటి దోస్తానా తయారైంది. కాబట్టి నా శిష్యులు, నరసింహసారి శిష్యులు, 2008-9లో చెప్పినటువంటి ఉపాధ్యాయుల శిష్యులైన నా ఈ గ్రూపు సభ్యులకి అన్నం పెడతోళ్ళు, 10 మందికి మంచి చేసేటోళ్ళు, ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన నా శిష్యులు, అంటే అడిగే స్థాయి నుంచి పెట్టే స్థాయికి వచ్చిండ్రు. కాబట్టి బిడ్డలారా, మీ పిల్లలకు మంచి విద్యా బుద్ధులు ఇవ్వండి. తర్వాత చేస్తే ఇవే సంఘటనలు. వీటన్నింటికి దూరంగా నా శిష్యులు పవిత్రంగా ఉంటారని, ఆ దేవుని యొక్క శుభాశిస్సులు మీకు 10 వసంతాలు అంటే 100 ఏళ్ల కంటే ఎక్కువ మీలో ఓపికను, ముఖ్యంగా ఓపిక రావాలి బిడ్డ. ఓపిక ఉంటే, ఓపికతో నువ్వు జయించినావు అనుకో, కథం, నువ్వు